ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం నుండి, మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవార మగు వరకు ఆయన ఎలాగూ నియమించను. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరి ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించును. ఆగుదాం. రాయబడిన సంగతి మీరు గమనించండి. ఏదో విషయాన్ని అపోస్తలుడైన పౌలు గారు ముడిపెట్టి రాస్తున్నాడు. దీని విషయంలో ఏమంటున్నాడంటే, మనమందరము విశ్వాసం విషయంలో దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలో ఏకత్వం కలిగి ఉండాలంట. ఈ విషయాలు ఎందుకు పౌలు గారు ఈ ఎఫెసీ సంఘానికి రాస్తూ ఎందుకు ఈ సంగతులు ఒట్టంగిస్తున్నాడంటే, దుర్బోధన దాంట్లో ఈ కాన్సెప్ట్ రాస్తున్నాడు ఆయన. అంటే దుర్బోధలు జరుగుతాయంటే జరుగుతాయి, వాటిని ఎలా పట్టుకోవాలో తెలియాలంటే ఇదిగో ఈ వచనాల యొక్క పరంపర ఆయన నేర్చుకోమంటున్నాడు. దుర్బోధనగానే కొంచెం డెఫినేషన్స్ ఇస్తాను. దుర్బోధనగానే దానికి ఒక వేరే పదం ఉంది. దాన్ని ఏమంటారంటే హీవిల్ టీచింగ్ అంటారు. అంటే దయ్యపు బోధ, దుష్టుడి బోధ. ఈ దుష్టుడి బోధ ఎక్కడి నుంచి వస్తుంది? దుష్టుల నుంచి వస్తుంది. దుష్టుడు మాట్లాడతారు, దుష్టుల సమూహం మాట్లాడతారు. ఈ దుష్ట ప్రేరణ గురి చేసేదాన్నే దుర్బోధ అంటారు. దుష్ట ప్రేరణ గురి చేసేదాన్ని దుర్బోధ, అంటే సత్యానికి వ్యతిరేకమైన బోధ. ఇప్పుడు ఒక మాట, దేవునికి ఒక కోరిక ఉండిపోయిందట. ఆ కోరిక ఏంటంటే, దేవుని యొక్క ముఖ్యమైన లక్షణం, దేవుని యొక్క ముఖ్యమైన కోరిక విశ్వాసులందరూ విశ్వాసంలో ఏకత్వం కలిగి ఉండాలట. దీన్నే కామన్ లెవెల్ ఆఫ్ ఫెయిత్ అంటారు. అంటే అందరూ ఒకే విశ్వాసంలో, అందరూ ఒకే నమ్మకంలో, ఒకే స్థాయిలో ఉండాలట. యేసుక్రీస్తు వారిని గూర్చి కలిగి ఉన్న జ్ఞానం విషయంలో కూడా అందరూ ఒకే విషయంలో ఉండాలట. లేకపోతే ఏమవుద్ది? మిమ్మల్ని అడుగుతున్నాను. ఒకే విషయం కలిగి, అంటే ఒకే విశ్వాసంలో ఒకే విషయం మీద ఏకత్వం కలిగి లేకపోతే ఏమవుద్దంటే ఒక ఉదాహరణ చెప్తాను, వినండి. మనం అందరం ఒకే విశ్వాసంలో కానీ ఒకే భక్తిలో లేవనుకోండి, సంఘంలో రకరకాల వ్యక్తులు ఉంటారు, తెలుసు కదా. కొందరు భక్తిగా ఉంటారు, కొంచెం భక్తిలో సగంగా ఉంటారు. భక్తిగా ఉన్నవాడు ఎక్కువ మాట్లాడుతున్నాడు అనుకోండి, వీళ్ళు ఏమంటారు అనుకున్నారు? సగం భక్తిగా లేవంటారంటే, మరీ అంత శాదస్తం ఉండకూడదండి అంటారు. సగం భక్తిగా మాట్లాడుతున్నవాడిని చూసి ఏమంటారు? వీడికి సగం లోకము సగం దేవుడుని. ఈ సగం లోకం సగం దేవుడు ఉన్నవాడు మాట్లాడుతుంటే భక్తి కలిగిన వారికి ఎలా ఉంటుందంటే, ఏటరేడు ఎలా మాట్లాడతాడో అనిపిస్తుంది. అంటే ఒక స్థాయి, అంటే అందరికీ ఒక విశ్వాసము, ఒక మనస్సు, ఒక భక్తి ఒక స్థాయిలో లేకపోతే సంఘం తిరిగి ఏమవుతుందో చెప్పిన గొడవలకే కారణం అవుతుంది. అందుకే చూడండి, కొంతమంది భక్తిగా మాట్లాడుతుంటే వాళ్ళ మాటలు వీళ్ళకి విడ్డూరంగా, మూఢనమ్మకంగా, అదొక వైరాగ్యంగా ఉంటాయి. సగం భక్తిగా ఉన్నవారు మాట్లాడుతుంటే సంఘంలో గొడవలు వస్తాయి. ఎందుకంటే వీళ్ళు సగం లోకం మాట్లాడతారు, సగం దేవుడు మాట్లాడుతుంటారు. పూర్తిగా భక్తి ఉన్న వాళ్ళు మాట్లాడుతుంటే మరీ అంత నిష్ఠగా ఉండకూడదండి, అలా అయితే కష్టమండి అంట. అందుకే విశ్వాస విషయంలో ఒక్కటి లేకపోయినా, విశ్వాసం విషయంలో ఏకత్వం లేకపోతే సంపూర్ణత రాదు. సంపూర్ణత లేకపోతే ఐక్యత ఉండదు. ఐక్యత లేకపోతే సంఘం మొక్కలు అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాను, చెప్పండి. మరి అందరూ ఒకే విషయంలోకి రావాలి అంటే ఏం చేయాలి? అందరూ ఒక లెవెల్లోనికి, విశ్వాస విషయంలో అందరూ ఒక సమానమైన నమ్మకంలోకి రావాలంటే ఏం చేయాలి? ఏం చేయాలంటే, స్కూల్లో యాక్టివ్గా ఉండే స్టూడెంట్స్ ఉంటారు, డల్ స్టూడెంట్స్ ఉంటారు. కాలేజీలో కానీ స్కూల్లో కానీ ఏం చేస్తారండి అప్పుడు వాళ్ళని? అది ఏం చేస్తారు? గ్రూప్గా విడదీస్తారు. ఇదిగో ఇది ఏ సెక్షన్, ఇది బి సెక్షన్,
ఇది సి సెక్షన్, సి బ్యాచ్ మందే. ఇలా కేటగిరీ ఎడదీస్తారు. ఇదిగో బాగా చదివి పిల్లలందరూ ఫస్ట్ సెషన్లో ఉంటారు, రెండో సెషన్ ఇదిగో కొంచెం అటు ఇటుగా చదివి వాళ్ళు ఉంటారు మూడో సెషన్లో. ఇప్పుడు అడుగుతున్నాను, ఇంకా సి సెక్షన్ వాళ్ళని వదిలేస్తారా? బి సెక్షన్ వాళ్ళు పర్లేదు వదిలేస్తారా? ఏం చేస్తాడు టీచర్? ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడంటే వీళ్ళకి అర్థమయ్యే వరకు ఆ సి సెషన్లో ఉన్న వారిని ఏం చేస్తాడు? రుద్దుతాడు, నొక్కి నొక్కి చెబుతాడు. అర్థమైందంటే 70 సార్లు అడుగుతారు. చెప్పకపోతే చేయకపోతే ఏవద్దు, మొత్తం బ్యాచ్కి ప్రమాదం అవుతుంది. అందుకే బోధించే వాళ్ళకు ఉండాల్సిన లక్షణం ఏంటో తెలుసా? 70 సార్లు అయినా అడగాలి. ఏమని? అర్థమవుతుందా అని. 70 సార్లు అయినా అడగాలి. అరే బాబు ఇందాక చెప్పాను, అర్థమైందా? అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఎందుకంటే అందరూ ఒకేసారి ఆ వాక్యాన్ని పట్టుకోలేరు. అర్థమవుతుందా? అన్న కుర్రవాడు ఉన్నాడు రాజమండ్రిలో, అడిగి అన్నీ బాగానే అర్థమవుతలేదు. తిమోతి పత్రిక నేను బిజీగా తిరుగుతున్నా, నేను తిమోతి పత్రిక భోజనం దగ్గర తిమోతి పత్రిక, అడిగి స్నానం దగ్గరికి వెళ్ళిన తిమోతి పత్రిక, అన్ని దగ్గర మరి చెప్తాను ఆగరా, నిన్నేం వదిలేసి వెళ్ళిపోను, నేను చెప్తాను నాకంటే అడుగుతున్నాడు. నాకు సిరాకు వచ్చారు, వీళ్ళు చెప్తారు లేరా, నేను 4 రోజులు అందరికీ చెప్పాను, ఎవరు చెప్పలేదు. లాస్ట్ రోజు కూర్చోబెట్టారు. నీ సంగతి ఇంక సంపూర్ణ అవ్వాలరా సెమినార్, నీ సంగతి తెలిసి ఇంటికి వెళ్తాం కూర్చోరన్నాం. కూర్చున్నాడు. చెప్పరు ఇప్పుడు మాట్లాడన్నాం. వాడికి అర్థం అవ్వట్లేదు, ఎందుకంటే వాడు ఒక పిక్చర్లో ఉండిపోయాడు. ఒక సహోదరుడు మంచి కామెంట్ చేశాడు, రే నువ్వు గ్లాసులో తుఫాన్ రప్పెత్తున్నావు నువ్వు అన్నాడు. అంటే ఏమీ లేదు, నువ్వు గలాసులో తుఫాన్ రప్పెత్తున్నావు, నీకు చెప్తావు ఓపికగా వినని. ఆడు చెప్పిన తర్వాత అప్పుడు అర్థమైంది. నువ్వు బాప్టైజం తీసుకున్నావు ఎంతకని అడిగాను. నేను తీసుకోలేదని నాకు తెలుసు. నువ్వు బాప్టైజం తీసుకోకుండా సబ్జెక్ట్ నేర్చుకుని ఏం చేస్తావురా అని అడిగాను. నీకు ఎందుకు కొన్ని విషయాలు మింగుడు పట్టలేదా తెలుసా? నీకు బాప్టిజం లేదు. మొత్తం విషయం మాట్లాడిన తర్వాత నిన్ను ఒక్కనాలు పంపించాడు, నాకు ఇష్టం లేదు, చెప్పు ఆ తిమోతి పత్రిక సంగతి ఏడు చెప్పి మొత్తం వివరించిన తర్వాత, ఇది నాకు మొన్న ఎందుకు చెప్పలేదు అన్నారంటే, అది మొన్నరా, ఇది ఈ రోజురా చెప్పు. మొత్తం అర్థమైంది. అడిగి లాస్ట్కి అర్థమైంది. ఇప్పుడు తీసుకుంటే బాప్టిజం అన్నాను, తీసుకుంటా అంటే ఆ ఒక్కడిని కూడా వదిలేయడం దేవుని చిత్తం కాదు. అందరిని ఏదోలాగా అర్థమవుతుందా? నీకు అర్థమైందా? నీకు అర్థమైందా? పాత నిబంధన నీకు అర్థమైందా? క్రొత్త నిబంధన నీకు అర్థమైందా? ఇదిగో ఆయన వచ్చి ఇలా థియరీ చెప్పారు, నీకు అర్థమైందా? హిస్టరీ చెప్పారు, నీకు అర్థమైందా? విశ్వాస విషయంలో అందరూ ఏకత్వం పొంది ఉండాలి. 70 సార్లు అయినా సరే అర్థమవుతుందా అని అడగాలి. అందుకే రాస్తున్నాడు చూడండి, మన విశ్వాసం ఒక్కటే ఉండాలట, ప్రభు ఒక్కడే ఉండాలట, బాప్టిజం ఒకటి ఉండాలి. 4 వచనాలుగా చెప్తున్నాడు. మన విశ్వాసం ఒక్కటి ఉండాలి, ప్రభు ఒక్కటి ఉండాలి, బాప్టిజం ఒక్కటి ఉండాలి. ఒక్కటే లేకపోతే ఏమవుతాయి? గొడవలు అవుతాయి. ఎవడో వస్తాడు రకరకాలుగా మాట్లాడతాడు. ఏమంటాడంటే, యేసుక్రీస్తు వారిని గూర్చి నాకు ఇలాగ అర్థమైందండి, మీకు అలాగ అర్థమైందండి, మీరు అలా బోధించుకోండి అంటే కుదురుద్దా? సంఘంలో ఆ బయటోళ్ళ గుంపు కంటే వాళ్ళ గుంపు వేరు అనుకోవచ్చు. మన సంఘంలో అలా ఉండకూడదు. నాకు యేసుక్రీస్తు వారిని గురించి నాకేం అర్థమైందో, ఇప్పుడు ఇక్కడ నిలబడి మాట్లాడుతున్న నాకేం అర్థమైందో కూర్చొని వింటున్న మీకు అది అర్థం అవ్వాలి. ఎవడు వస్తాడు యేసుక్రీస్తు వారిని గురించి తక్కువ మాట్లాడతాడు. అలా మాట్లాడినప్పుడు నిజమేనండి నాకు అలాగ అనిపిస్తుంది అని చెప్తున్నట్టు జేమ్స్ అని చెప్పాడు, కానీ ఇందులో కూడా కొంచెం ఎందుకో అనిపించింది అనుకోండి, ఈ సంఘం అవుతుంది. ఏమవుతుంది చెప్పండి? సంఘం అవ్వదు. ఇంకా సంఘముగా ఫామ్ అవ్వదు. అంటే విశ్వాస విషయంలో ఒక్కటిగా ఉండాలి. అందుకే క్రీస్తుని గూర్చిన అంటే దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలో ఏకత్వం పొంది చెప్పండి సంపూర్ణ చదవండి ఎవరొకరు సంపూర్ణ పురుషుల మగ వరకు అనగా క్రీస్తు కలిగిన సంపూర్ణత సమానమైన సంపూర్ణత గలవారు మగ వరకు ఆయన ఇలాగు నియమించిన. ఏమి నియమించాడు? విశ్వాసం. ఆ కేటగిరీ విడదీయండి. విశ్వాస విషయంలో ఒక్కటిగా ఉండాలట, జ్ఞాన విషయంలో ఒక్కటిగా ఉండాలట. విశ్వాసము జ్ఞానము ఒక్కటిగా లేకపోతే 3వ స్టేజ్ ఉంది. ఏంటి చెప్పండి? సంపూర్ణత రాదంట. ఏం సంపూర్ణత రాదు? నువ్వు దేవుని ఎదుట భక్తిగాను, దేవుని ఎదుట సమాధానకరంగాను, దేవునికి ఇంపైన సంపూర్ణత రాదట. ఆ సంపూర్ణత రావాలంటే నీ విశ్వాసంలో మీరు ఒక్కటిగా ఉండాలి, జ్ఞాన విషయంలో ఒక్కటిగా ఉండాలి, దేవుని కుమారుని దేవుడు ఎందుకు పంపించాడన్న సంగతులు నీకు స్పష్టంగా తెలియాలి. అందుకే సెమినార్స్ పెడుతున్నామ్మా. సెమినార్స్లో ఏమైనా ఎవడన్నారంటే గాలి కొట్టంగాడు ఏమన్నా తెలుసా? సెమినార్స్ అవసరం అండి, ఇవన్నీ నథింగ్ అండి ఇవన్నీ. ఎందుకంటే ఏమి చేయక గొట్టి మీద నిలబడినాడు మాటలు ఎలాగ ఉంటాయండి? పొలంలో దింపిడు కొడవలు ఇచ్చేయాలి వీడికి. అవసరమే ఎంత పెద్ద వేస్ట్ సబ్జెక్ట్ అండి. మరి ఏం చేస్తావారంటే ఇది కదండి సేవ అంటే. మరి ఏంటంటే సేవ అంటే వీడు ఎరగదెత్తున్నాడు మనకు చెప్తే వీడు ఏం చేయండి నాకు తెలుసు.
వీడు ఎదుగు తెస్తాడండి, అక్కడ ఒక సెమినార్, ఇక్కడ ఒక సెమినార్, ఇక్కడ ఒక సెమినార్. సెమినార్లు అవసరం అండి ఇవన్నీ. ఈ గాలి కట్టంగానే నేను చెప్తున్నాను, సెమినార్లు అవసరం అయ్యా, సెమినార్లు అవసరం. ఎందుకు చెప్తున్నా? సెమినార్లు నేర్పించాలి, కూర్చోబెట్టాలి, టీచింగ్ ఇవ్వాలి, ఫెయిత్ అంటే ఏంటో చెప్పాలి, వాడు గ్రోత్ ఏంటో వాడికి తెలియాలి, సంఘం అంటే ఏంటో తెలియాలి, హోలీ స్పిరిట్ అంటే ఏంటో తెలియాలి, బైబిల్ అంటే ఏంటో తెలియాలి. ఇవేమీ తెలియకుండా వాడు ఎలా బతుకుతాడు? నువ్వు లింగులింగమని బోర్డు స్టేట్మెంట్లు ఇచ్చేస్తే నేను అడుగుతున్నాను, నీకు చేయడం తెలుసా? నువ్వు 6 రోజులు వద్దులే కానీ ఒక 3 రోజులు చేయి. ఒక 3,000 మందిని అలా కూర్చోబెట్టగలవా? సెమినార్లు వేస్ట్ అంటే వదిలే, పండగకి భోగమంటేసి తిరుగుతారు. నీకు తెలుసా? కోడిపందాలు పోతారు తెలుసా? దైవజనుల కుమారులు కోడిపందాలు పోయి సంకల పుంజెట్టుకుని పోయారు, భీమవరం పోయి వేసుకొని వస్తున్నారు. సెమినార్ అడుగుతున్నా, దీనికి ఒక చిత్తం ఉంది, దీనికి ఒక పర్పస్ ఉంది, వద్దండా అని అడుగుతాను. వీళ్ళు ఎదురుగా ఉండరండి నాకు కనబడేలాగా. ఏం తెలుసు అంటే ఈడిగే తినవలేదు, ఈడు ఏమంటారంటే ఈడు తినలేదు. వీళ్ళు ఏం చేస్తారు, ఈడు ఏం చేస్తారంటే ఇలా ఆవిడ గొబ్బమ్మలు ఎడతాది, ఈడు వెళ్ళి ఆ కోడి కూర తెస్తాడు, వీళ్ళిద్దరు కలుపుకుని తింటారు. ఇది వీళ్ళకి తెలిసిన బైబిల్ నాలెడ్జ్. వీళ్ళకి సెమినార్ అందుకే చెప్తున్నాను, జనవరి 11 నుండి 16 వరకు ఏం చేస్తారంటే లెవెల్ ఆఫ్ ఫెయిత్, అందరిని ఒకే తాడు మీద తీసుకొస్తాం. ఏక విశ్వాసంలో, ఏక బోధలో, దేవుని కుమారుని గుర్చిన జ్ఞాన విషయంలో ఒకే లెవెల్కి తీసుకొస్తాం. లాస్ట్ ఇయర్ ఒక సిద్ధాంతం కొరకు ఫైట్ చేస్తాం, ఈ ఇయర్ ఒక సిద్ధాంతం కొరకు ఫైట్ చేస్తాం, నెక్స్ట్ ఇయర్ ఒక సిద్ధాంతం కొరకు ఫైట్ చేస్తాం. వచ్చే జనరేషన్ అంతటికి ఒక జనరేషన్ ఫామ్ చేస్తాం, ఒకే లెవెల్కి తీసుకొస్తాం. అందుకే పౌలు గారు అంటున్నారు, ప్రభు ద్వారా ప్రేరణ పొంది ఎవడో వస్తాడు ఈ ఏడాదిలో రకరకాల దుర్బోధలు, అది సోషల్ మీడియాలో, బయట, అక్కడ, ఈదుల్లో, అరుగుల మీద, ఎక్కడ పడితే అక్కడ ఎవడకు నోటుకొచ్చిందాడు మాట్లాడుతున్నాడు. ఇలాంటి విషయంలో కొట్టుకుపోకూడదంటే లెవెల్ ఆఫ్ ఫెయిత్, ఒకే విశ్వాసం కలిగి ఉండాలి, ఒకే విశ్వాసం కలిగి ఉండాలి. అది కలిగి ఉండాలంటే ఎవడు చెప్తాడు? ఏడాదికి ఒకసారి కొంతమంది బోధకులందరూ కూడుకొని ఇది విశ్వాసం అంటే అని చెప్పేంత జ్ఞానం ఉన్నవారు చెబితే కానీ వినే సంఘానికి బుర్రకెక్కదు. అందుకేనండి ప్రభువును గూర్చిన చింత, సంఘమును గూర్చిన చింత, విశ్వాసము గూర్చిన చింత, ఇది లేని వాడికి ఈ వచనాలు అర్థం కావు. మనమందరము విశ్వాస విషయంలో, దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలో ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగ వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత, సమానమైన అంటే క్రీస్తు కలిగిన ఆ సమానమైన సంపూర్ణత రావాలి అంటే విశ్వాసంలో ఒక్కటిగా ఉండాలి. చెప్పండి, జ్ఞాన విషయంలో ఒక్కటిగా ఉండాలి, ఏకత్వంలో ఒక్కటిగా ఉండాలి. ఈ 3 ఎప్పుడైతే మెయింటైన్ చేస్తామో సంపూర్ణులమయ్యి క్రీస్తు కలిగిన సంపూర్ణతకు కొనసాగుదామంట. ఇది జరగలవద్దా? ఇది జరగాలవద్దు. ఇది జరగాలి అంటే ఖచ్చితంగా బైబిల్ చెప్తుంది, ఇవి మీరు బోధిస్తున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా బోధించాలి. అందుకే చాలామందికి తెలియక ఈ బోధల విషయంలో అవగాహన లేక పర్లేదులే మనం భక్తిగా ఉంటే సరిపోతుంటున్నారు. నేను అడుగుతున్నాను, భక్తిగా ఉండాలంటే ముందు బోధ తెలియాలి కదరా అయ్యా. బోధ తెలియకుండా భక్తి ఎలా వస్తుంది? విశ్వాసం తెలియకుండా భక్తి ఎలా వస్తుంది? జ్ఞానము తెలియకుండా దేవుని యెడల భయభక్తులు ఎలా వస్తాయి? నీకు భయభక్తులు కలిగి ఉండాలంటున్నావు, భయభక్తులు కలిగి ఉండాలంటే ఆయన ఆజ్ఞ ఏంటో తెలియాలిగా, విశ్వాసం అంటే ఏంటో తెలియాలిగా, పరిశుద్ధాత్ముడు అంటే ఏంటో తెలియాలిగా, దేవుని కుమారుడు వచ్చి ఏం చేశాడో తెలియాలిగా, తండ్రి అంటే ఏంటో తెలియాలిగా, ధర్మశాస్త్రం అంటే ఏంటో తెలియాలిగా, క్రొత్త నిబంధన అంటే ఏంటో తెలియాలిగా, బాప్టిజం అంటే ఏంటో తెలియాలిగా, ఆత్మ అంటే ఏంటో తెలియాలిగా, సంఘం అంటే ఏంటో తెలియాలిగా. ఏదైతే కొన్ని విషయాలనే సంఘం బోధించుకోవాల్సినవి ఇవన్నీ తెలియాలిగా. మనసు అంటే ఏంటో తెలియాలి, పాపం అంటే ఏంటో తెలియాలిగా, ఇవన్నీ తెలియాలిగా. ఇవన్నీ ఎలా తెలుస్తాయి? బోధిస్తే తెలుస్తాయి. అందుకే కింద ఒక సిస్టమ్ పెట్టాడు, ఏమన్నాడు చూడండి 13వ వచనంలో, పరిశుద్ధులు సంపూర్ణ అవ్వాలి అంటే క్రీస్తు శరీరం అంటే సంఘము క్షేమాభివృద్ధి చెందాలి అంటే కేటగిరీస్ ఉన్నాయంట. పరిశుద్ధులు సంపూర్ణులు అంటే వాళ్ళ బలముగా ఉండాలి అంటే, విశ్వాసంలో వాళ్ళు స్ట్రాంగ్గా ఉండాలి అంటే, ఎవడో వచ్చి గాలి గొట్టంగాడు వచ్చి ఈ మధ్యకాలంలో 2 రెళ్ళు 5 అయింది సార్ అనగానే, అవును సార్ మీరు మాట్లాడుతున్నారు నాకు కూడా 5 అనిపిస్తుంది అనకూడదు. మన బ్యాచ్ నువ్వు ఆకాశం ఎక్కి కిందకు దూకినా 2 రెళ్ళు 4, 2 రెళ్ళు 5 అవ్వదు. ఎందుకంటే మేము ఫిక్స్ అయ్యాం.
మాకు తెలుసు లెక్క అనాలి. లేదండి 5 అనిపిస్తుందండి, నేను ఎవరో వస్తారు ఇప్పుడు సూటు బూట్ వేసుకుని వస్తారు, మనం లేని టైంలో వచ్చి బోధిస్తారు మీ ఇంటి దగ్గర ఎక్కడ దిక్కున, అప్పుడు మీరు ఏమనాలి? నిజమే, మరి బ్రదర్ ఎందుకు అలా చెప్పాడో, కొంచెం 4 అన్న చెప్పాడు, మరి పరిశీలనలో పెడతాం అనకూడదు. కళ్ళు మూసుకుని లేపినా 2 రోజులు 4, కళ్ళు మూసుకోకపోయినా 2 రోజులు 4, నిద్రపోయినా 4, నిద్రపోకపోయినా 4. ఎలా తెలుస్తుంది అంటే ఇదిగో ఇది తెలియాలి. అందుకే కిందకి చెప్తున్నాడు చూడండి, ఒక పద్ధతి ఉందట. సంపూర్ణత సంఘానికి రావాలన్నా, క్షేమాభివృద్ధి సంఘానికి రావాలన్నా, పరిచర్య ధర్మం సంఘంలో సరిగ్గా జరగాలన్నా ఒక సిస్టమ్ ఉంది. ఎంత భయపెడుతున్నాడు చూడండి. సంపూర్ణత రావాలన్నా, క్షేమాభివృద్ధి కలగాలన్నా, పరిచర్య అంటే ఈ సర్వీస్ సరిగ్గా జరగాలన్నా ఒక సిస్టమ్ ఉంది. ఏముందట? కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్థికులుగాను, కొందరిని కాపరిగాను, కొందరిని ఉపదేశకులుగాను నియమించాడు. ఎందుకు? అపోస్తులను ఎందుకు నియమించాడు? ప్రవక్తలను ఎందుకు నియమించాడు? సువార్థికులను ఎందుకు నియమించాడు? వీళ్ళని అందరినీ ఎందుకు నియమించాడంటే విశ్వాసం విషయంలో, క్రీస్తుని గుర్చిన జ్ఞాన విషయంలో, ఏకత్వ విషయంలో సంపూర్ణులు అవ్వాలి. అంటే ఈ వర్క్ చేసేది ఎవరంట? ఆ టీచర్స్ కనబడుతున్నారు కదా అక్కడ, వాళ్ళే చేస్తారట. ఆ టీచర్స్ అపోస్తులు, ఉపదేశకులు, ప్రవక్తలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కలిసి బోధిస్తేనే ఈ విశ్వాసం విషయంలోనూ జ్ఞాన విషయంలో ఏకత్వం వస్తుందట. వీళ్ళందరూ ఎక్కడ ఉండాలట? సంఘంలో ఉండాలట. నేను అడుగుతున్నాను, ఉన్నామా? అడుగుతున్నాను. జేమ్స్ కొన్ని రోజుల తర్వాత అనుకోండి, తదాస్తని ఎవరు అనకండి. కొన్ని రోజుల తర్వాత పోవా, చనిపోతాం. తర్వాత నా వెనకాల వీళ్ళు కూడా వచ్చేది, దగ్గర వయసు కాబట్టి వీళ్ళు కూడా వచ్చేస్తారు, అయిపోతాం. తర్వాత ఏంటి అడుగుతున్నాను నేను, తర్వాత ఏమవుతుంది? సంఘం ఎవడో వస్తాడు, ఇలా చెబుతాడు, ఇలా అయిపోయిందండి ఇంకెవరు లేరంటే నేను అడుగుతున్నాను, జేమ్స్ లేకపోతే మరొక బోధకుడు, బోధకు లేకపోతే ఉపదేశకుడు. అంటే ఈ సంఘంలో ఈ కేటగిరీస్ మనం మెయింటైన్ చేస్తేనే సంఘ క్షేమాభివృద్ధి పొందుతారు. సంఘం క్షేమాభివృద్ధి పొందుతుంది. రేపు పొద్దున ఈ మధ్యకాలంలో విచిత్రంగా తయారవుతున్నారు. కొన్ని రోజులు బాగుంటారు. నాకు తెలిసి ఒక కురగాడు, ఎందుకు అలా హైలైట్ చేయడం నాకు ఇష్టం లేదు, కానీ ఆ కూతురికి పేరెట్టింది నేను, వాళ్ళ మామ చచ్చిపోతే దిన కార్యక్రమం దగ్గరుండి చేసింది మేము. అసలు ఆడికి వాక్యమే తెలియలేనప్పుడు ఆ గ్రౌండ్లో ఆడు అలా గాలి తిరుగుతుంటే వాక్యం చెప్పి తర్వాత ఆడు నిలబెట్టింది మేము. ఆ తర్వాత అంతా చేస్తే ఈరోజు తగునమ్మా అని తయారై ఏమని పెడుతున్నాడు తెలుసా? జేమ్స్ అన్నయ్య అని అన్నాడు. ఏమంటున్నాడు అనుకున్నారు? జేమ్స్ అంటున్నాడు. జేమ్స్ ఫాలోవర్స్ మీరందరూ. ఆడు ఏమంటున్నాడు అనుకున్నారు? చూసి నవ్వుకున్నా. అసలు ఆడికి కొన్ని వచనాలు అర్థాలే తెలిసే కదా. అలాంటిది వీడు మైకెట్ తయారై దుర్బోధలోకి పోయాడు. ఆ దుర్బోధలోకి పోయి ఏమంటున్నాడు తెలుసా? జేమ్స్ దుర్బోధ చేస్తున్నాడు. వీళ్ళు ఎందుకు పెడతారంటే, ఇలాంటి వీడియోలు కంటే ఎందుకు పెడతారంటే వీళ్ళకి హైలైట్ ఇచ్చే. నిజానికి వాళ్ళ వీడియోలో 55 మంది 46 మంది చూస్తారండి. ఇప్పుడు సడన్గా మన మీద వీడియో పెట్టారు 10,000 మంది 20,000 మంది. అంటే ఇప్పుడు వీళ్ళకి బోధ కోసం కాదు ఫైట్, చెప్పండి, వ్యూస్ కోసం. పోతే వ్యూస్ నా మీద 70 వీడియోలు పెట్టుకో, కానీ బోధ మార్చేశారు. చూసారా? అరే ఏకత్వం ఉండేది, సంపూర్ణత ఉండేది, క్రీస్తు దైవత్వానికి వచ్చే అవగాహన ఉండేది. ఇప్పుడు ఏం చేశారంటే ఒక మోడలిజంలోకి పోయారు. ఆ బోధ ఏం చేస్తుంది చెప్పినా, ఆ దుర్బోధ ఐక్యత పోగొడుతుంది, ఆ దుర్బోధ ప్రేమ పోగొడుతుంది, ఆ దుర్బోధ ఆ సింగిల్ వచనాలు మాట్లాడుతున్నారు చూసారా? ఆ సింగులర్గా మాట్లాడుతున్నాడే, పేరును ఉపయోగిస్తూ కాబట్టి అన్నయ్య అనే భావజాలం కూడా పోయింది చూసారా? దుర్బోధలు అంత ప్రమాదం, చెడగొడతాయి. అందుకే వీటిని గూర్చి దుర్బోధల విషయంలో జాగ్రత్తగా ఉండాలి అంటే ఈ టీచర్స్ సంఘంలో ఉండాలి. వీళ్ళు మాట్లాడాలి, వీళ్ళ విశ్వాసాన్ని గురించి ఎక్కువ మాట్లాడాలి. దీన్ని గూర్చిన అలవాటుగా వాడుకగా ప్రతిసారి ఈ విశ్వాసం విషయంలో వారు ఫైట్ చేస్తూనే మాట్లాడాలి. 13వ వచనంలో మాట్లాడినాడు చూడండి, పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వాలట. పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వటం అంటే, పరిశుద్ధులు సంపూర్ణం అవ్వడం అంటే విశ్వాసంలో చెప్పండి ఒకే లైన్లోకి రావాలి, జ్ఞానంలో ఒకే లైన్లోకి రావాలి, ఏకత్వంలో ఒకే లైన్లోకి రావాలి. ఈ ముందున్న వాళ్ళందరూ నా మాటిని, వెనకాల ఉన్న వాళ్ళందరూ సుధాకర్ మాట వింటే ఇది ఏకత్వం అవదు. సుధాకర్ అయినా నేనైనా ఒకే మాట మీద ఉండాలి. ముందున్నవారైనా వెనకాల ఉన్నవారైనా ముందున్నవారైనా ఒకే మాట మీద ఉండాలి. ఇక్కడ నేను బాగు చేస్తున్నప్పుడు వెనకాల ఇద్దరు చెవిగూరికి వేసుకుంటున్నారు అనుకోండి, మన సంఘంలోనే అలా అనుకోండి ఇది ఈ వచనం ఎలా చెప్పాడు చూసా విశ్వాస విషయంలో మనలోనే ఐక్యత లేకపోతే నెక్స్ట్ జనరేషన్ ఏమవుతుంది చెప్పండి?
సంఘం అవుతుంది, సంత అవుద్ది, రకరకాల దుర్బోధకు నిలయం అవుతుంది. అందుకే పరిశుద్ధులు ఎప్పుడు సంపూర్ణులు అవుతారంటే 11వ వచనంలో విశ్వాస విషయంలో దేవుని కుమారుని జ్ఞాన విషయంలో ఏకత్వం పొంది సంపూర్ణులైతేనే పరిశుద్ధులు సంపూర్ణులవడానికి ముందుకెళ్తారు. సంఘము క్షేమాభివృద్ధి పొందుతుంది. అప్పుడు పరిచర్య ధర్మం సరిగ్గా జరుగుతుంది. పరిచర్య అంటే మనం చేసాం కదా 6 రోజులు, ఇప్పుడు చేస్తున్నాం కదా ఇక్కడ, రేపొద్దున మీ కార్యక్రమాలు చదివితే ఇదన్నింటి పరిచర్య ధర్మం. అంటే సంఘ కార్యక్రమాలు సిస్టమేటిక్గా ఎప్పుడు నడుస్తాయి చెప్పండి? విశ్వాసం ఏకంగా ఉన్నప్పుడు, జ్ఞానము ఒకే తాటి మీద ఉన్నప్పుడు, ఏకత్వం ఒక్కలా ఉన్నప్పుడు, మనం ఎవరిని చూసినా చూడకపోయినా పరిచర్య కరెక్ట్గా జరుగుద్ది. లేదనుకోండి, డేవిడ్ తమ్ముడు పౌలు గారు పక్కకు పోయి చెవులు కొరికేసుకున్నారు. పౌలు గారు అంటే సాగుల్లో ఉంటాడండి. ఇద్దరు పక్కకు పోయి జేమ్స్ అని ఇలా అన్నాడు, మరి మనం ఎలా ఉండకూడదని ఇలా 4 టీంలు పోగేసుకున్న పక్కన మాట్లాడుకుంటున్నారు అనుకోండి, ఎసరు పొంగిపోద్ది. అక్కడ ఎక్కడ పొంగిపోదా? అలా ఉండకూడదు. అందుకే ఇక్కడ ఏదిక మీద ఎవడేదైతే ఏదిక మీద నేను ఏ విశ్వాసం అయితే మాట్లాడుతున్నానో, నేను ఏదిక మీద ఏ ఏకత్వం కొరకు అయితే మాట్లాడుతున్నానో, నేను ఏదిక మీద ఏ సంగతులు అయితే మాట్లాడుతున్నానో, అవే సంగతులు పొయ్యి దగ్గర ఆ పుల్లలు పెడుతున్న వారు కూడా చెప్పండి అదే లెవెల్ ఆఫ్ ఫెయిత్లో ఉండాలి. అప్పుడు కదా ధర్మం క్వాలిటీగా జరుగుద్ది, అప్పుడు కదా పరిచర్య కరెక్ట్గా జరుగుద్ది. అంటే ఏదికి మీద మేము మాట్లాడుతున్న బోధకుడు ఎంత కరెక్ట్గా విశ్వాసపు కొలమానంలో మాట్లాడుతున్నాడో, ఇక్కడ గిన్నెలు గడుగుతున్న మన చర్చించి గిన్నెలు గడుగుతున్న వారు కూడా అదే ఫెయిత్లో అదే లెవెల్లో ఉన్నప్పుడే ఇక్కడ చెప్తున్నాడు పౌలు గారు, పరిచర్య ధర్మం క్రమముగా జరుగుద్ది, సంఘము క్షేమాభివృద్ధి కలిగి ఉంటుంది, లేకపోతే జరగదట. అందుకే ఒక మినిస్ట్రీలు ఎందుకు బాగోట్లేదంటే ఇవేం పాటించరండి, ఇవేమి చేయరండి. ఇవేమి చేయకుండా, సంపూర్ణత తెలియకుండా, క్షేమాభివృద్ధి తెలియకుండా పరిచర్య ధర్మం జరగాలని కోరుకోవడం పద్ధతి కాదు. క్రీస్తుని గురించి సరి అయిన శక్తి కలిగిన ఆ ఉపదేశాలు మనకు తెలియకపోతే సరిగ్గా మన ఎదగం. 13వ వచనంలో అంటున్నాడు క్షేమాభివృద్ధి అంటే బలం పొందుకోవాలి. సంఘం ఏం చేయాలండి? సంఘము బలం పొందుకోవాలని అడుగుతున్నాను. హెల్దీ ఫుడ్ తీసుకోవాలట. సంఘానికి హెల్దీ ఫుడ్ ఎలా వస్తుందండి? డ్రై ఫ్రూట్సా? సంఘానికి హెల్దీ ఫుడ్ ఎలా వస్తుంది? వాక్యమే బలమైన ఆహారం. ఈ బలమైన ఆహారం ఎప్పుడైతే పెడతామో ఇదే వాళ్ళకి హెల్దీ ఫుడ్. అది 24 hours ఏం చెప్తారంటే ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాంలు ఉండవు మన చర్చిలో. కొన్ని చర్చిలో చూసారా, వారానికి ఒక సీరియల్ ఉంటుంది తెలుసా? వారానికి ఒక సీరియల్ ఉంటుంది. ఇలాంటి కార్యక్రమాలు జరిగితే వారానికి ఒక డెమో ఉంటుంది. ఇలా ఎవరో వచ్చేస్తారు, ఇలా వచ్చేసిన తర్వాత ఇలా వెళ్తుంటారు. అదొక క్యారెక్టర్ అన్నమాట, అదొక రోల్. వీళ్ళు వాకింగ్ చెప్పరు, వారానికి ఒక సీరియల్ చూపిస్తారు. ఆ సీరియల్ ఈ మధ్య స్క్రీన్ మీద తెచ్చి చూపిస్తున్నారు. ఏమనంటే ఇది ఒకప్పుడు నేను ఇలా ఉండేవాడిని, ఇప్పుడు ఇలా అయిపోయేవాడిని, ఒకప్పుడు నేను జొమాటోలో పనిచేసేవాడిని, ఇప్పుడు నేను ఏకంగా ఫ్లైట్లోనే పనిచేస్తున్నాను, దేవుడు నన్ను ఎంత ఆశీర్వదించాడు, అదిగో పాత ఫోటో కొత్త ఫోటో అని అందులో వేస్తారనమాట. అదో సీరియల్లో నడుతున్నాను. ఇలా అయిపోయిన సంఘాలు నడుతున్నాను. సంఘాలు ఎందుకు క్షేమాభివృద్ధి ఇలా చెందో? సీరియల్ చేస్తే చందో. ఏం చెప్పాలి? 24 hours సంఘానికి ఏమందించాలి చెప్పండి? వాక్యము. పరిచర్య సరిగ్గా జరగాలన్నా, మినిస్ట్రీ కరెక్ట్గా నడవాలి అన్నా, సంపూర్ణత ప్రజలకి సంఘానికి క్షేమాభివృద్ధి కలగాలి అంటే ఇదే సిస్టమ్ ఫాలో అవ్వాలి. విశ్వాసం విషయంలో ఏకత్వం కలిగి ఉండాలి. 14 వచ్చిన విచిత్రమైన మాట అన్నాడు, అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత తప్పు మార్గములాగు యుక్తితోను గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకును ఇటు అటు కొట్టుపోను పోవచ్చు అలల చేత ఎగర కొట్టబడినట్లు ఉండక. ఏమంటున్నాడండి? కొన్ని విషయాలు చెప్పుకొచ్చాడు చూడండి. పసిపిల్లలైతే ఈ లక్షణాలు అన్నింటిలో పడతారట. నేను అడుగుతున్నాను, పసిపిల్లలు అంటే ఎవరెక్కడ చెప్పాలి? పసిపిల్లలు అంటే ఎవరెక్కడ? విశ్వాసంలో ఎదగని వారు చెప్పండి, జ్ఞానంలో ఎదగని వారు, సంపూర్ణత తెలియని వారు, ఆత్మను గూర్చి సంఘమును గూర్చి ఐక్యతను గూర్చి తెలియని వారు, వీళ్ళంతా ఎవరట? పసిపిల్లలు. పసిపిల్లలు ఏమవుతారండి? వంచనకు దొరికేస్తారు.
పసిపిల్లలు ఏమవుతారండి? తప్పుడు మార్గాలకి పోతారు, కుయుక్తులకు దొరికేస్తారు, కొట్టుకు పోతారు, ఎలా పడితే అలా ఎగిరిపోతారు, ఎవడేది చెప్పినా నమ్ముతారు. ఎందుకంటే వాళ్ళకి జ్ఞానం లేదు, విశ్వాసం లేదు, వాక్యం లేదు, ఒకే స్థాయిలో వీళ్ళకి మెచ్యూరిటీ లేదు కనుక పసిపిల్లలు అయిన వారు ఏది చెప్పినా వినరా. అడిగి ఇలా చాక్లెట్ చూపించామనుకోండి, పసిపిల్లగాడికి సంతలో తిరుగుతున్నాడు, మనం ఏదో కూరగాయలు కొనుక్కుంటే ఇటు పక్కన ఉంటాడు, ఈ పక్కన వాడికి ఎవడో వచ్చి ఏదో ఒక చూపిస్తాడు, ఏదో చాక్లెట్ ఇలా చూపించినంటే ఇటు మనం చెయ్యట్టుకున్నాడు కాదు, ఆ చాక్లెట్ కోసం ఇలా పోతుంటాడు. మనం ఏం కూరగాయలు కొనుక్కునే బండిలో ఉంటాం, ఇటు లోపల పోతాడు, ఆడి సంకనేసి నన్ను తీసిపోతాడు. మీకు ఉదాహరణ అర్థం అవ్వాలంటే బాగోనండి, ఇప్పుడు మన పనిలో మనం బిజీగా ఉంటే వీడు చాక్లెట్కి పోతున్నాడంటే వీడు ఎందుకు అలాగా నడుతున్నాను, అమ్మ ఉంది, నాన్న ఉన్నాడు, రేపు పొద్దున్న వీళ్ళిద్దరూ అడిగినా కొంటారు, అమ్మ నాన్న ఉన్న వీడు చిన్న చాక్లెట్ కోసం పోతున్నాడంటే వీడికి ఏమి లేదు చెప్పాడు, మెచ్యూరిటీ లేదు కనుక ఎవడో పెట్టే చాక్లెట్కి వీడికి పోయాడంటే వీడి లెవెల్ ఏ స్థాయిలో ఉందో మనకు అర్థమవుతుంది. ఇది మీకు అర్థమైతే ఇప్పుడు ఎవడొచ్చి నీకు చాక్లెట్ చూపించినా సంఘం వదిలి వెళ్ళిపోతున్నావు అంటే నువ్వు ఏ బ్యాచ్ అన్నమాట చెప్పాలి. వాడు వచ్చి ఏదో చూపిస్తాడు, వచ్చి 5 స్టార్ చూపిస్తాడు, వచ్చి 7 స్టార్ చూపిస్తాడు, వచ్చి 10 స్టార్ చూపిస్తాడు, పోతావా? నువ్వు అడుగుతున్నాడు, ఆడొచ్చి ఏదో అంటాడు, ఈడు వచ్చి ఏదో అంటాడు, గాలిమాట. అసలు ఆ మాట ఎందుకు అలా అన్నారండి, నాకు మొన్న నుంచి తొలిసేస్తుందండి, ఉండలేకపోతున్నాను, అందుకే మీరు కూరగాయలు అనుకోండి వెళ్ళిపోతున్నాను అనుకోండి, ఈడు ఎదిగినాను అంటామండి అండి. అరే గంటకొకలాగా రోజుకొకలాగా ప్రతి ఎవడ చెప్పిన నీకు అలా అనిపిస్తుందంటే పసిపిల్లలు ఎలా ఉంటారంటే గాలికి ఎగిరే పొట్టులా ఉంటారట, ఎలా పడితే అలా తిరిగిపోయేలా ఉంటారట, కుయుత్తులకు దొరికేస్తారట. కుయుత్తులకి అంటే కుయుత్తులతో పట్టేసే బోధకులు దుర్బోధలు ఉన్నాయంటే ఎందుకు లేవు? మాయోపాయాల చేత పట్టేసే వాళ్ళు ఉన్నారంటే ఎందుకు లేవు? రకరకాల ఏదో ఒక స్టోరీలు చెప్పి ఆ స్టోరీ నుంచి ఆ సంఘం నుంచి చెడగొట్టే వాళ్ళు ఉన్నారంటే ఎందుకు లేరు? మా మాటలు చెప్తారు, కుయ్యెత్తి మాటలు చెప్తారు, తప్పుడు మాటలు చెప్తారు, కొట్టుకుపోయేలా చెప్తారు, ఎగరేసిపోయేలా చెప్తారు. ఇవన్నీ చెప్తున్నప్పుడు నీకు ఎంత చక్కటి బోధ జరుగుతున్నా, ఎంత విశ్వాసం కూర్చిన మాటలు నీకు బోధింపడుతున్నా, నీకు అటువైపుకు చదువుతున్నావంటే ప్రాబ్లం టీచింగ్లోనే కాదు. చెప్పండి, ప్రాబ్లం టీచింగ్లో లేదు, ప్రాబ్లం ఎక్కడో తెలుసా? నువ్వు ఎదగట్లేదు. నీకు ఎవరు చెప్పినా నీకు అనిపిస్తుంది ఈరోజు అలా కుయ్యెత్తుతో మాయోపాయాలతో ఎత్తుకుపోయే వాళ్ళు ఉన్నారంటే, తప్పుడు మార్గాల్లో ఎత్తుకుపోయే వాళ్ళు ఉన్నారంటే ఉన్నారు. ఈ మధ్య ఎలా ఎత్తుకుపోతున్నారు చెప్పిన? లైట్లు వేసి ఎత్తుకుపోతున్నారు తెలుసా? లైట్లు ఎందుకంటే చర్చికి వెళ్తున్నారంటే లైటింగ్ బాగుంటుందండి అన్నారు. లైట్లకే పోయారా? లైట్లకి ఎందుకు చర్చికి వెళ్తున్నారంటే పొగ బాగా వదులుతారట, పొగ మధ్యలో తెలుసుగా, పొగ వదులుతున్నారు ఈ మధ్య, స్మోక్ పొగ వదులుతారండి, పొగ బాగుంటుంది, బాగుంటుందండి, అలా పొగ వస్తుంది, మేఘాల్లో వెళ్ళినట్టు ఉంటుందండి, అందుకని నా చర్చికి వెళ్తున్నాం, మేఘాల్లో చర్చికి వెళ్తున్నామండి మేము అన్నారు. మాయోపాయాలు కలర్ఫుల్ లైట్లకి పడిపోతున్నారు. వర్షిప్ పేరు మీద డ్యాన్సులు చేస్తుంటే ఆ డ్యాన్స్ మాయకి పోతున్నారు, పోవట్లేదు. ఇవన్నీ మాయోపాయాలే. వర్షిప్ స్వస్థతల పేరు మీద మోసాలు చేస్తుంటే ఆ మోసానికి దొరికేస్తున్నారు. అరే ఇంతమంది అడుగుతున్నారు, సత్యం చెప్తే ఇంతమంది రారు, కానీ స్వస్థత అనే పేరు మీద ఇంతమంది చూస్తారు. మీరు గమనిస్తున్నారు లేదో, పైనుంచి కింద వరకు ఆయిల్ డబ్బు వంపుకొని వచ్చేస్తారు, పైనుంచి కింద వరకు. అరే ఆ కిరాణా స్టోర్లో ఏదో సెకండ్ హ్యాండ్ నుండి తెచ్చి కొడేస్తున్నాడు, దాన్ని ఎలా నమ్మేస్తున్నారు అంటే పసిపిల్లలు అలాగే చాక్లెట్ ఎట్టి వెళ్ళిపోతారు, చాక్లెట్ తొక్క చూపించిన వెళ్ళిపోతారు, ఏం చూపించిన వెళ్ళిపోతారు, లైట్ వేసిన వెళ్ళిపోతారు, లైట్ ఆర్పిన వెళ్ళిపోతారు, పొగెట్టిన వెళ్ళిపోతారు, పొగెట్టకపోయిన పోతారు. వాళ్ళకి జ్ఞానం లేదు, వాళ్ళ జ్ఞాన విషయంలో వారికి పరిపక్వత లేదు కనుక, విశ్వాసం అంటే వాళ్ళకి ఏంటో తెలియదు కనుక అనేక దుర్బోధలు మాయోపాయాలు తీసుకుపోతున్నారు. కేవలం బ్లెస్సింగ్ మీద వెళ్ళిపోయే సంఘంలోనే తెలుసా, బ్లెస్సింగ్ ఇంకా ఇప్పుడు చూడాలి, జీవితాంతం చచ్చిపోవరకు ఇంకా బ్లెస్సింగ్స్ కోసమే మాట్లాడతారు. ఇంక బైబిల్ ఇంక ఏ వచ్చిన రెండు వాళ్ళకి ఏ మూల నుంచి ఎతకండి, ఇంకా ఆ వచ్చిన తిరిగి ఎక్కడికొస్తో తెలుసా? బ్లెస్సింగ్స్ అంతే. దేవుడు మిమ్మల్ని దీవించును గాక అంతే. వాళ్ళకి పరిశుద్ధాత్మను గురించి ఉండదు, జ్ఞానం గురించి ఉండదు, విశ్వాసం గురించి మాట్లాడు, మరి ఏం మాట్లాడు. బ్లెస్సింగ్స్ దేవుడు ఎవడన్నా అంటలేదు, కానీ ఇస్తాడు. కానీ వాటికే మీరు పడిపోతున్నారంటే మీరు ఇంకా చెప్పండి పసిపిల్లలే. ఎంత చెప్పిన పసిపిల్లలే, ఎన్నిసార్లు చెప్పిన పసిపిల్లలు. ఎందుకంటే విశ్వాసంలో వీరి స్థాయిలో తీవ్ర స్థాయిలో ఎదగలేదు కనుక పసిపిల్లలైన వారు రోజు రోజుకి అందమైన భక్తిలోకి జారిపోతున్నారు. ఎన్నిసార్లు చెప్పండి ఎదగరు, ఎన్నిసార్లు చెప్పండి వారికి అర్థమవుతుంది, ఎన్నిసార్లు చెప్పండి. ఎందుకంటే వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్లోకి రావట్లేదు. ఎందుకు వీళ్ళకి పరిపక్వత రాదు? పిల్లలకి ఎందుకు పరిపక్వత రాదు చెప్పినా, పిల్లల స్థాయిలో ఎందుకు ఉండిపోతా చెప్పినా, ఒక ఫుడ్ పెడుతున్నప్పుడు దాన్ని తినాలి, తినకపోతే ఏమవుతుందండి? ఎదగం.
ఎదుగుతామా? అదే కదా అంటున్నాడు అక్కడ. పసిపిల్లలకి ఎందుకు అంటున్నాడంటే మంచి ఫుడ్ పెడతారు, అపోస్తులు పెడతారు, బైబిల్ ఉపదేశకులు పెడుతున్నారు, ఆ పైన ఇక్కడ టీచర్లు చెప్పాడుగా, వీళ్ళందరూ చక్కటి ఆహారాన్ని పెడతారు. ఆహారం తినకపోతే ఏమవుతాం? పరిపక్వత రాదు. తినకుండా ఉంటే అలా ఉంటుంది, ఎప్పటికీ అలాగ ఉంటావు. నీకు 20 ఏళ్ళు వచ్చినా అలాగ ఉంటావు, 30 సంవత్సరాలు అలా వచ్చినా అలానే ఉంటావు, ఎప్పటికి వచ్చినా అలా ఉంటావు. కొన్నిసార్లు కొంతమందిని చూస్తుంటే 50 సంవత్సరాలు చెప్పినా, 50 సంవత్సరాల సంఘానికి వచ్చినా వాడు ఎదగట్లేదంటే కారణం ఏంటి చెప్పినా? వాడి వయసు తగ్గ తిండి తింటలేదన్నమాట. ఇప్పుడు 50 సంవత్సరాలు వచ్చినప్పుడు సెర్లాక్ తింటున్నాడు అనుకోండి, ఎలా ఉంటుందండి? సరే ఏం చేస్తారు సార్ మీరు? ఉదయం లేచిన వెంటనే ఉదయం సాయంత్రం వరకు 2 స్పూన్లు సెర్లాక్ తింటానండి అన్నాడు అనుకోండి, ఏమంటారండి? పోతావు, త్వరలోనే పోతావు. నీ 50 సంవత్సరాలకు నువ్వు సెర్లాక్ తింటున్నావంటే ఏమవుతావు చెప్పు? నువ్వు 2 ఏళ్ళకి సెర్లాక్ తిన్నావంటే పర్లేదు, 50 సంవత్సరాలు వచ్చి నువ్వు సెర్లాక్ తింటే ఏమవుతావు? అదే మాట్లాడుతున్నాడు పౌలు గారు. పసిపిల్లలా ఇంకెదగరా మీరు? విశ్వాసం అంటే ఇంకా ఎవడో వచ్చి చెప్పాలా? జ్ఞానం అంటే ఇంకా ఎవడో వచ్చి చెప్పాలా? పరిశుద్ధాత్మ అంటే ఇంకా మీకు అర్థం కాదు? ఇంకా అలానే ఉంటారా? ఆ సెర్లాక్ తినే వయసులోనే ఉంటారా? ఎదగరా? ఇలానే పసిపిల్లల్లో ఉంటే మీరు ఎక్కడికి పోయినా ఏ దుర్బోధ విన్నా మీకు అది రైట్ అనిపిస్తుంది. మీరు ఇలాగ ఈ స్థాయిలో ఉండిపోతే రేపు పొద్దున ఎవరెవరో వచ్చి ఏవేవో మాట్లాడతారు, అవన్నీ మీకు ఏమనిపిస్తుంది? అవి రైట్ అనిపిస్తుంది మీకు. మరొక విషయం చెప్పాడు ఒక బోధకుడు, ఏమన్నాడంటే ఇది దుర్బోధన గుర్తించాలి అంటే నీ దగ్గర చాలా ఎవిడెన్స్ ఉండాలి, లేకపోతే ఎదిరించలేవు. ఉదాహరణ చెప్తారు వినండి. సుధాకర్ ఉన్నాడు, నాలాటోడు, ఆ శేఖర్గాడు, సురేష్ లాటోడు ఎవరు వెళ్ళి చెల్లికి ముడి వేసేయమనుకోండి, చెల్లి అలా ఆవిడకి ముడి పెట్టేయమనుకోండి, ఏమనంటే ఇందాక సుధాకర్ బీచ్కి వెళ్తున్నాడు ఎవరిదో అమ్మాయిని తీసుకుని అన్నాం అనుకోండి. చాలా సింపుల్గా చెప్పేసాం, ఏమని? అమ్మాయిని ఎవరినో తీసుకుని వెళ్తున్నారు, నీకన్నా హైట్ ఉంది అన్నాం అనుకోండి. నమ్మదు, కానీ నమ్మింది అనుకోండి. నమ్మిన తర్వాత ఇప్పుడు ఎలా ప్రూవ్ చేసుకుంటాడు చెప్పండి? నేను అనిన మాట చాలా సింపుల్ మాట అండి. అమ్మాయిని తీసుకుని మీ ఆయన బీచ్లో కనబడ్డాడు అన్నా అనుకోండి, ఆవిడ నమ్మేసి కారాలు మిరియాలు అన్నీ కలిపి నూరేస్తుంది అనుకోండి. వచ్చే సమయానికి నేను అక్కడ లేనే అని చెప్పాలి అంటే ప్రూవ్ చేయాలి. ఇప్పుడు ప్రూవ్ చేయాలి అన్నది చిన్న మాటే, ఇప్పుడు ప్రూవ్ చేయాలి. అన్న మాట తప్పుడు మాట, దాన్ని దుర్బోధ అంటారు. తప్పుడు మాట చిన్న మాటే, ఇప్పుడు దాన్ని ప్రూవ్ చేయాలి అంటే ఎంత కష్టం అండి. నేను అక్కడ లేనని చెప్పాలంటే ఎంత కష్టమో తెలుసా? ముందు లొకేషన్ నేను అక్కడ లేనని మొబైల్ లొకేషన్ చెప్పాలి, టెక్నాలజీని బట్టి. రెండవది అసలు నేను అక్కడ లేనని నిరూపించుకోవడానికి చాలా రుజువులు చూపించాలి. ఆ టైంలో నువ్వు ఆడు చెప్పిన టైంలో నాతో పాటు ఎవరెవరు ఎక్కడున్నారో నేను ప్రూవ్ చేసుకోవాలి. ఆ లొకేషన్ చూపించాలి, అవసరమైతే ఒక పిక్ చూపించాలి, మొబైల్ లొకేషన్ చూపిస్తాను, అన్నీ చూపించాలి. ఆ ఏరియాలో నేను ఎక్కడెక్కడ ఏ టైంకి తిరిగానో అవసరమైతే ఆ టయానికి కొట్టించిన పెట్రోల్ బిల్లు కూడా నేను చూపించాలి. ఎంత చూపిస్తే కానీ సుధాకర్ ఏమోడు చెప్పండి, నిర్దోష అవడు అవుతాడా? ఇన్ని చూపిస్తే కానీ అవడు. నడుతున్నాను అన్నమాట చిన్నదే, ఏమని ఎవరినో ఎక్కడో వేసుకుని వెళ్తున్నాడు నేను చూశాను అన్నది చిన్న మాట, కానీ ప్రూవ్ చేయాలంటే చాలా కష్టం. ఇదే దుర్బోధ అంటే గుర్తుపెట్టుకోండి. దుర్బోధ ఏం లేదని సింపుల్గా అనేస్తారండి, కానీ దాన్ని ప్రూవ్ చేయాలి అంటే నీకు ఎన్ని రెఫరెన్స్ తెలియాలి, ఆదికాండం ఏం చెప్తుంది, ప్రకటన గ్రంథం ఏం చెప్తుంది, ఎన్ని ఎవిడెన్స్ నీ దగ్గర ఉండాలి. ఇన్ని ఎవిడెన్స్ ఉంటే కానీ అది తప్పుడు సమాచారం అని నువ్వేం చేయలేవు చెప్పు? ప్రూవ్ చేయలేవు, దాన్ని నిరూపణ చేయలేవు. దాన్ని నిరూపణ నువ్వు చేయాలి అంటే నువ్వేం చేయాలి? విశ్వాస విషయంలో, జ్ఞాన విషయంలో ఏమవ్వాలి? పరిపక్వత సాధించాలి. పరిపక్వత లేకపోతే ఏమవుద్ది? పరిపక్వత లేకపోతే ఎవడో వస్తాడు, ఏదో మాట్లాడతాడు, అవన్నీ నీకు నిజాలు అనిపిస్తున్నాయంటే నీ జ్ఞాన విషయంలో ఏమవ్వాలి చెప్పు? ఎదగలేదు. అందుకే మాట్లాడుతున్నాడు ఈ మధ్యకాలంలో. ఒక ఆయన మాట్లాడుతూ ముగిస్తాను. ఒక ఆయన మాట్లాడుతూ ఏమన్నాడు అనుకున్నారు? నాకు అలా అనిపిస్తుందండి. మీకు ఎలాగ అనిపిస్తే మీరు అలా నేర్చుకోండి అన్నాడు. ఇంక ఎవరికి అలాగ అనిపిస్తే ఇంకా అలా చదువుకుంటే బైబిల్ ఇంకెందుకండి? నాకు అలాగనిపించి నీకు ఇలాగనిపించి ఎవరికి ఎలా అనిపిస్తే దుర్బోధలు ఇవన్నీ ఎందుకు జరుగుతాయి చెప్పిన? మొదలెట్టడమే ప్రారంభ వచనంలో ఏమన్నాడు చూడండి. కాబట్టి 4వ అధ్యాయం మొదలు వచ్చిన, కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యత. ఇది లేకుండా అంత పెద్ద ప్రాబ్లం ఏంటండి చెప్పాలి. మనం ఏ సిరీస్లో ఉన్నాం మనం? ఇదంతా అంటే దుర్బోధలు సంఘంలోకి రావడానికి, తప్పుడు విశ్వాసాలు సంఘంలోకి రావడానికి, సంఘానికి క్షేమాభివృద్ధి కలగకపోవడానికి, పరిచర్య ధర్మం సరిగ్గా జరగకపోవడానికి కారణం స్టార్టింగ్లోనే ఎత్తాడు ఏమని? ఆత్మ కలిగించు
ఐక్యత. ఆత్మ కలిగించంటే ఐక్యత దేనిలో? విశ్వాసం విషయంలోను, చెప్పండి, జ్ఞాన విషయంలోను, క్రీస్తుకు కలిగిన సంపూర్ణత ఏకత్వం విషయంలోను. ఈ మూడు ఒకే తాటి మీదకి రావాలంటే ఈ మూడింటిని తయారు చేసేది ఎవరట? ఆత్మ కలిగించే ఐక్యత. అంటే విశ్వాసులైన వారందరినీ ఒకే విశ్వాసం ఐక్యత కలిగించేది ఎవరు? చెప్పాలి, పరిశుద్ధాత్ముడు. చెప్పాలి. రెండవది, ఏకత్వం కలిగించేది ఎవరు? పరిశుద్ధాత్ముడు. సంపూర్ణత తెచ్చేది ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఈ పరిశుద్ధాత్ముడు ఉంటే కానీ సంఘంలో ఏముండదో తెలుసా? శ్రద్ధ ఉండదు, ఐక్యత ఉండదు, ప్రేమ ఉండదు, ఒకరినొకటి సహించుకోరు, దీర్ఘశాంతం ఉండదు, సాత్వికం ఉండదు, ఒకరికొకరు భరించాలన్న తత్వం ఉండదు, ఒక శరీరం ఉన్న, ఒక ఆత్మ ఉన్న, ఒక లెవెల్లో వెళ్ళాలన్న విశ్వాసం వీళ్ళకు ఉండదు. దేవుడు ఒక్కడే, ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిజం ఒక్కటే. ఇవన్నీ ఒక్కటొక్కటిగా రావాలి అంటే ఈ అన్నిటినీ ఒక్కటిగా ఐక్యత తీసుకొచ్చేది ఎవరట? చెప్పాలి, పరిశుద్ధాత్ముడట. అందుకే ఈ మధ్యకాలం మీరు గమనించండి, ఈ పరిశుద్ధాత్ముడు ఎప్పుడు మనకు ఐక్యత కలిగిస్తాడంటే వాక్యమందు మనకి సంపూర్ణ స్థితి, వాక్యము కలిగించే ఐక్యత మనకి అవలంబిస్తే కానీ, జ్ఞాన విషయం మనకు తెలిస్తే కానీ ఏది తప్పో ఏది ఒప్పో, ఎవడ మాట తీసుకొచ్చో ఎవడ మాట తీసుకోకూడదో, వీడి సలహా సంఘానికి మంచిదా కాదా, వీటన్నిటిని బేరేజీ వేయాలి అంటే ఆత్మ కలిగించే ఐక్యత ఉండాలి. ఆ ఆత్మ ఎలా కలిగిస్తుందంటే వాక్యమును బట్టి ఐక్యత కలిగిస్తుంది. ఈ మధ్యకాలంలో ఏం జరిగిందంటే ఒక ఆయన ఇంటర్వ్యూ చేశారు. ఎవరు ఏంటని అడగండి. ఇంటర్వ్యూ చేస్తూ మీరు సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారుగా, బైబిల్ ప్రకారం సెకండ్ మ్యారేజ్ చేసుకొచ్చే మీరు అని అడిగితే ఆయన గారు ఏమన్నారో తెలుసా? సింపుల్ ఆన్సర్, అదిరిపోయే ఆన్సర్ చెప్పాడు. దేవుడే చేసుకోమన్నాడు నన్ను అన్నాడు. నేను అడుగుతున్నానంటే దేవుడు చేసుకోమంటాడు రెండో మ్యారేజ్, రెండో పెళ్ళి? మీరు అంటున్నారు, నేను ఎలా అన్నట్టు అంటున్నారు. నేను అడుగుతున్నాను, చెప్పండి. ఆయన సింపుల్గా అంటే చాలా పెద్ద బోధకుడు. ఆయన ఏమన్నాడంటే మీరు రెండో పెళ్ళి ఎందుకు చేసుకున్నారు సార్ అంటే ఆయన ఇంటర్వ్యూలో ఏమన్నాడంటే దేవుడే చేసుకోమన్నాడు అన్నాడు. సింపుల్గా అనేసాడు. నేను అడుగుతున్నాను, బైబిల్ ప్రకారం దేవుడు రెండో పెళ్ళి చేసుకోమని చెప్తాడా? చెప్పడు. మరి ఇది తప్పో ఒప్పో తెలియాలంటే ఎలా తెలిస్తే? కొన్ని కేటగిరీస్ ఉన్నాయి. దీన్నే థియలాజికల్ కోర్స్ అంటారు. అవన్నీ నేను చెప్పను, కానీ ఎప్పుడైనా మీకు ఉపయోగపడతాయేమో గుర్తుపెట్టుకోండి. ఈ కోర్సులు ఖచ్చితంగా తెలియాలండి, అప్పుడే ఐక్యత వస్తుంది, ఆత్మ కలిగించు ఐక్యత వస్తుంది. ఏం తెలియాలి? ఈయన ఏమన్నాడంటే ఒకేసారి ఈయన కంగారులో ఏమన్నాడంటే దేవుడే చేసుకోమన్నాడు అంటున్నాడు. ఇప్పుడు దేవుడు చేసుకోమన్నాడు అన్న మాట అది తప్పో ఒప్పో రైటో దేవుడు అలా చెప్తాడా చెప్పడానికి తెలియాలంటే ఒక సబ్జెక్ట్ ఉంది థియాలజీలో. ఆ సబ్జెక్ట్ ఏంటో తెలుసా? డాక్ట్రిన్ ఆఫ్ గాడ్ అని ఒక సబ్జెక్ట్ ఉంటుంది. దేవుడు అంటే ఏంటి, అసలు దేవుడు అంటే ఏంటి, దేవుడు ఏమై ఉన్నాడు, ఈ దేవుడు ఏమై ఉన్నాడో తెలిస్తేనే దేవుడు ఇలాంటి విషయాలు చెబుతాడా చెప్పడన్నది నువ్వు కొలవగలవు. అర్థమవుతుంది? ఇది ఒక సిద్ధాంతం. దేవుడు ఏమై ఉన్నాడు, దాన్నే దేవుడిని గూర్చిన తార్కిక సిద్ధాంతం అంటారు. ఇది తెలియాలి. దేవుడు ఏమై ఉన్నాడో తెలిస్తే కానీ దేవుడు ఇలాంటివి చెబుతాడా చెప్పడన్న విషయం నీకు ఎప్పటికీ అర్థము కాదు. రెండో మాట, కొందరు ఇలా చెబుతారు, ఏమన్నారంటే మా పాస్టర్ గారు మరి ఇలాగే చెప్పారండి అంటే మీ పాస్టర్ గారు ఎలా చెప్పారు కాదు, దేవుడు అలా చెబుతాడా చెప్పడా, దేవుడు ఇలాంటి విషయాల్లో నో చెబుతాడా ఎస్ చెబుతాడా, వాక్యం ఏం చెబుతుంది, దేవుడు ఇలాంటి విషయాల్లో ఎలాగ వ్యవహరించమని చెప్పాడు. ఇవి తెలియాలి అంటే ఖచ్చితంగా మనకు తెలియాల్సినది ఈ వాక్యంలో దేవుడు ఏం చెబుతున్నాడు. రెండో పెళ్లి చేసుకోమని దేవుడు చెబుతాడా? బైబిల్ ఎక్కడైనా చెప్పాడు. అందుకే దేవుడు అంటే ఏంటో తెలియాలి. రెండోది ఏంటో తెలుసా? క్రీస్తు శాస్త్రం అని ఒకటి ఉంటుంది. ఏంటది? దైవ శాస్త్రం ఎలా ఉంటుందో. రెండవది క్రీస్తు శాస్త్రం. అన్నీ చెప్పట్లేదు, కొన్నే చెప్తాను. క్రీస్తు శాస్త్రం అంటే క్రీస్తు శాస్త్రం అంటే క్రీస్తు ఏంటో తెలియాలి నీకు. ఎవడో వస్తాడు ఏమంటాడంటే నాకు ఎందుకో యేసుక్రీస్తు వారు కన్యకు పుట్టాడని నాకు అనిపించట్లేదని అంటాడాడు. అప్పుడు నువ్వేమనాలి? నాకు కూడా అలాగే అనిపించింది, ఎవరితో చెప్తే సి అంటారని చెప్పలేదు అనకూడదు. నువ్వు ఏమనాలి? క్రీస్తు శాస్త్రంలో క్రీస్తు ఎలా పుట్టాడో తెలియాలి, ఏం చేస్తాడో తెలియాలి, ఎలా మరణించాడో తెలియాలి, ఎలా లేచాడో తెలియాలి, ఈ సిలువ మీద ఆయన యాగం ఎలా జరిగిందో తెలియాలి. ఇదంతా తెలియాలి అంటే క్రీస్తు శాస్త్రం నీకు తెలియాలి. ఏ ఐక్యత కలిగించడం అంటే చాలామంది అనుకుంటున్నారు ఇంత సిరీస్ మీకు అవసరం అంటే ఇవే రయ్యా. ఈ స్టాండింగ్స్ తెలియకపోతే ఐక్యత రాదు.
దేవుడు అంటే ఏంటో స్టాండే కదా, 1 వారం మాట్లాడతారో, 2 వారాలు మాట్లాడతారో, 3 వారాలు మాట్లాడతారో, 4 వారాలు మాట్లాడతారో, లేదా 20, 40, 50 ఎన్నో వారాలు మాట్లాడతారో తెలియదు. కానీ దేవుడు అంటే ఏంటో అర్థమయ్యే వరకు అది చెబితే కానీ ఐక్యత రాదు. మరో మాట చెప్తాను, ముగిస్తాను. క్రీస్తుని గుర్చిన ఆ విషయాలు తెలియకపోతే రేపొద్దున ఎవడో వస్తాడు, వచ్చి ఏమంటాడంటే యేసుప్రభువు వారు సిలువ వేయబడలేదండి బైబిల్ ఉందనగానే, అవునా నాకు కనబడలేదండి అని అంటాడు. ఫాస్టింగ్లో చదువు అర్థమవుద్దా అంటాడు. ఫాస్టింగ్లో చదివితే యేసుప్రభువు సిలువ వేయబడలేదని అర్థమవుద్దా? ఇక్కడి నుంచి వచ్చిన, బెంగళూరు నుంచి వచ్చిన, అమెరికా నుంచి వచ్చిన, ఆడు మొత్తం ప్రపంచ దేశాలన్నీ తిరిగి వచ్చినోడు అయినా యేసుక్రీస్తు సిలువ వేయబడలేదు, కన్యక పుట్టలేదంటే నువ్వు క్రీస్తు శాస్త్రంలో నువ్వు గుర్తెరిగితే ఎంత ఎలాంటోడొచ్చి పండిపోయినాడు, తల పండిపోయినాడు వచ్చి చెప్పినా ఆడ ముందు నీకు సమాధానం చెప్పే ధైర్యం లేకపోయినా, నీ చొక్కా అంతా చెమటతో తడిసిపోయినా బిక్కు బిక్కుని ఒక మాట అంటావు, మీరెన్నన్నా చెప్పండి సారు, నేను నమ్మను. యేసుప్రభువు వారు కన్యకకే పుట్టాడు, సిలువ మీద మరణించాడు, తిరిగి లేచాడు, మళ్ళీ ఇది నా నమ్మకం సార్, బైబిల్ నాకు అది చెప్పింది, క్రీస్తు శాస్త్రంలో నేను అది నేర్చుకున్నాను సార్, మా సంఘం అలాగే చెప్పిందని స్ట్రాంగ్గా ఉండాలి. ఈ ఐక్యత ఎప్పుడు వస్తుందో చెప్పినా, నువ్వు నేర్చుకుంటే వస్తుంది. దేవుని గురించి నువ్వు నేర్చుకుంటే వస్తుంది, క్రీస్తుని గురించి నువ్వు నేర్చుకుంటే వస్తుంది. మూడవది, పరిశుద్ధాత్మని గురించి తెలియాలి. ఐక్యత రావాలి. ఏం తెలియాలి? పరిశుద్ధాత్మ గురించి తెలియాలి. పరిశుద్ధాత్మని ఏమంటున్నారు? ఫోర్స్ అంటున్నారు. పరిశుద్ధాత్మని ఏమంటున్నారు? అమ్మేస్తామంటున్నారు. పరిశుద్ధాత్మని ఏమంటున్నారు? అటిపల్లో ఉన్నారు అంటున్నారు. పరిశుద్ధాత్మని ఏమంటున్నారు? పేటెంట్ హక్కులు కేవలం ఈ హీలింగ్స్, స్వస్థతల మీద మాత్రమే వాడతారు. అసలు పరిశుద్ధాత్ముడు ఏమై ఉండో నీకు తెలియకపోతే పరిశుద్ధాత్ముడిని అమ్మేస్తారు. నీకు క్రీస్తుని అమ్మేస్తారు, పరిశుద్ధాత్మని అమ్మేస్తారు. అడుగుతున్నారు, పరిశుద్ధాత్మని ఎవరైనా కొనుక్కుంటారా? కానీ అమ్ముతున్నారు బయట, తెలుసా? ఆయన ఎవరో మీరు చూసారు లేదో, అక్కడెక్కడో ఉన్నాడు, వేరే అడగండి. ఆవిడకి స్టమక్ ప్రాబ్లం వచ్చింది, ఇంకొక ఆవిడకి ఏదో ఒక ప్రాబ్లం వచ్చింది. ఆయన అంటున్నాడు, ఇలా రా అన్నాడు, వచ్చింది, కాలు ఇలాగ ఎత్తాడు, హోల్ స్పిరిట్స్ ఫోర్స్ పంపిస్తాడు, ఇది ఇలా చేయి ఇలా స్టమక్ మీద అన్నాడు దాన్ని. ఇంత పసిపిల్లలా ఉన్నారంటే ఆడు కాలెత్తి ఆ గర్భం మీద తన్నించుకుంటున్నారంటే ఎంత అమాయకంగా ఉన్నారంటే నేను అడుగుతున్నాను, ఏమనాలి? ఇంకా పసిపిల్లలుగా ఉన్నారంటే దాని అర్థం ఏంటి చెప్పండి? వీళ్ళకి ఆత్మ కలిగించే మెచ్యూరిటీ రాలేదు. వీళ్ళకి పొట్ల మీద తంటున్నారు, మెడల మీద తండుతున్నారు. ఇంకా కొన్ని ఏరియాలు ఉన్నాయి, ఇలా ఇలా లోపల నుంచి లాగి పువ్వుక్కుమని ఊతున్నారు. ఎందుకో చెప్పినా, సీయానకండి పరిశుద్ధాత్ముడు అంటున్నారు, ఎత్తుకుంటున్నారు. ఇదిగో పరిశుద్ధాత్మ పంపుతున్నాను, ఇదిగో చూడండి అనగానే పరిశుద్ధాత్మ వచ్చేయడానికి వాళ్ళకి సైన్ ఏంటో తెలుసా? పక్క నవ్వేస్తున్నారు. ఇలా కూర్చోలో ఇప్పుడు సుధాకర్కి వీళ్ళకి ఇద్దరికి వచ్చాడు అనుకోండి, నవ్వేస్తారనమాట. ఆహా నవ్వేస్తారు, ఎందుకంటే ఆత్మ వచ్చింది కదా. మరి అడుగుతాను, ఈ పసిపిల్లల శాస్త్రాలు లేవండి, ఉమ్మేస్తే పరిశుద్ధాత్ముడా, కాలుచిదంతే పరిశుద్ధాత్ముడా. అరే ఇలాంటివన్నీ నడుతున్నాను. ఎందుకు ఎలాగంటే మొట్టమొదటి సంఘానికి ఐక్యత లేదు, ఏకత్వం లేదు, జ్ఞానం లేదు. ఇవన్నీ ఎందుకు రావట్లేదంటే చెప్పండి, పరిశుద్ధాత్ముడు వాళ్ళ సంఘంలో పని చేయట్లేదు. మన వాళ్ళు సీనియర్స్ ఉన్నారు ఇందులో, ఇంటర్నేషనల్ స్పీకర్లు అని చెప్పుకొని భుజాలు ఎగరేసుకుని సూట్లు వేసుకుని ఇక్కడికి వచ్చినా నా వరకు అవసరం లేదు. చెప్పండి, వాళ్ళ ముందు ఇలాంటివన్నీ చెప్పిన వాళ్ళు నమ్ముతారా? నమ్మరు. ఎందుకంటే ఈ శాస్త్రాల విషయంలో వాళ్ళు ఏమైనా తెలుసా, బలమైన విశ్వాసులుగా ఎదిగారు వాళ్ళు. అందుకే విషయాలు చాలా ఈజీగా డీల్ చేస్తారు, తెలియాలి. అందుకే ఆత్మ కలిగించు ఐక్యత. ఇంకేం చెప్తుంది? రక్షణ సిద్ధాంతం తెలియాలి. రక్షణ సిద్ధాంతం అనగానే కొంతమంది ఏమంటారంటే, ముగించేస్తాను, కొంతమంది ఏమంటారంటే ఈ సంఘానికి రండి 7 వారాలు రక్షణ వస్తుంది మీకు అన్నారట. అంటే సంఘానికి 7 వారాలు వస్తే రక్షణ వస్తుందండి? 3 వారాలు వస్తాం రాదా? 4 వారాలు వస్తాం రాదా? మాకు అడుగుతున్నాను, సంఘానికి 7 వారాలు వస్తే రక్షణ రావడం ఏంటండి? అసలు సంఘానికి 7 వారాలు వస్తే రక్షణ వస్తుందా? సంఘానికి నీతి క్రియలు చేస్తే రక్షణ వస్తుందా? ఒక విశ్వాసం కొన్ని పనులు చేస్తే రక్షణ వస్తుందా? క్రియల వలన రక్షణ ఉందా? 7 వారాలు రావడం కూడా క్రియల వలన రక్షణ ఉందా? కొంతమంది నమ్ముతున్నారు. ఎందుకంటే అక్కడికి వెళ్తున్నారంటే 7 వారాలు అక్కడికి వెళ్తే రక్షణ వస్తుంది అన్నారండి, అందుకే వెళ్తున్నామంటే 7 వారాలు వెళ్తే అసలు బైబిల్ ఎక్కడైనా 7 వారాలు సంఘానికి వెళ్తే రక్షణ వస్తుందని ఉందా? ఇలాంటివన్నీ పసిపిల్లలు ఎలా నమ్ముతున్నారు? ఆత్మలేక, పరిశుద్ధాత్ముడిచ్చే ఐక్యత, విశ్వాసము, జ్ఞానం, సమాధానం, సంపూర్ణత లేక ఇలాంటివన్నీ వీళ్ళకి నమ్మాలనిపిస్తుందంటే కేవలం వీళ్ళకి రక్షణ విషయంలో అవగాహన లేకపోవడానికి, ఆత్మ నడిపింపు లేక.
కృప ద్వారానే రక్షణ అని బైబిల్ చెప్తుంది తప్ప 7 వారాలు వస్తే రక్షణ వస్తుందని ఎవరు చెప్పారండి? మరొకటి 5వది, బైబిల్ అంటే ఏంటో తెలియాలి నీకు. బైబిల్ అంటే మనం బోధించని చూసారా? పాత నిబంధన ఎలా ఉంది, క్రొత్త నిబంధన ఎలా ఉంది చూసాం. బైబిల్ అంటే ఏంటో తెలియాలి. బైబిల్ అంటే ఏంటో తెలియకపోతే మీరు బయట చూడండి, మార్మన్స్ అనే బైబిల్ ఉంది తెలుసా? 7 పుస్తకాలు ఎక్కువ ఉన్న బైబిల్ ఉంది బయట తెలుసా? ఈ మధ్య కొత్తగా మా సంఘంలో మాత్రం ఉంది, మాకే దొరికిందనే బైబిల్ ఉంది తెలుసా? అంటే ఇప్పుడు నువ్వు పట్టుకున్న బైబిల్ ఏంటో నీకు తెలియాలి. నువ్వు పట్టుకున్న బైబిల్ అంటే తెలియకపోతే యెహోవా సాక్షులకు ఒక బైబిల్ ఉంది, మార్మన్స్కి ఒక బైబిల్ ఉంది, అన్ని బైబిల్లే. ఇప్పుడు ఈ బైబిల్లో ఒరిజినల్ బైబిల్ ఏదో నీకు తెలియాలంటే బైబిల్ అంటే ఏంటో నీకు తెలియాలి. ఇవన్నీ ఎలా తెలుస్తాయి? ఆత్మదేవుడు చెబితేనే తెలుస్తాయి. ఆత్మదేవుడు ఎలా చెప్తాడు? నువ్వు నైట్ మేడ మీద నిద్రపోయినాడు మెల్లగా దుప్పట్లో చెప్పడు. ఎలా చెప్తాడు? వాక్యం ద్వారా చెప్తాడు. వాక్యాన్ని క్రమానుగతంగా నేర్చుకుంటే చెప్తాడు. 6వది, సంఘం క్షేమాభివృద్ధి అంటే సంఘం కోసం తెలియాలి. సంఘం, చర్చ్ హిస్టరీ, చర్చ్ ఎలా ఫామ్ అయింది, ఎలా గ్రోత్ అయింది, ఎలా నడుస్తుంది, ప్రస్తుతానికి ఎలా ఉంది, సంఘమును కూర్చున్న ఐక్యత తెలియాలి. లోకల్ చర్చ్ అంటే ఏంటో తెలియాలి, యూనివర్సల్ చర్చ్ అంటే ఏంటో తెలియాలి, కొరింథీ సంఘంలో ఉన్న చర్చ్ అంటే ఏంటో తెలియాలి, ఎఫ్సీ సంఘంలో ఉన్న చర్చ్ అంటే ఏంటో తెలియాలి. అసలు చర్చ్ అంటే ఏంటో తెలియాలి. చర్చ్ అంటే ఏంటో తెలియక చాలామంది ఏం చేశారో తెలుసా? ఇదిగో కేవలం ప్రపంచంలో 15 రోజుల్లో కట్టబడిన సంఘం ఏదన్నా ఉందంటే మందే అన్నారు. 15 రోజుల్లో కట్టబడిన సంఘం అంటే, కట్టబడిన సంఘం అన్నారంటే సంఘం అంటే ఏమనుకుంటున్నారు వీళ్ళు? స్తంభాలు, గోడలు, సీలింగ్లు, లైట్లు, పోడియంలు ఇవి అనుకుంటున్నారు సంఘం. సంఘం అంటే అదా? అందుకే సంఘం అంటే ఏంటో తెలియాలి. లోకల్ చర్చికి యూనివర్సల్ చర్చికి ఏంటో తేడా తెలియాలి. బైబిల్లో చూపిస్తున్న ఆది సంఘానికి ఈ సంఘానికి ఆనవాళ్ళు ఎంత దూరం ఉందో తెలియాలి. సంఘాన్ని కూర్చున్న చింత మనకు తెలియాలి. నేను ముగిస్తున్నాను. యుగాంత శాస్త్రం ఒక శాస్త్రం ఉంది, అది కూడా తెలియాలి. దాన్ని ఏమంటారంటే ఎండ్ డేస్లో బైబిల్ ఏం చెప్తుందన్న విషయాన్ని గురించి మాట్లాడతారు. యుగాంత శాస్త్రం అంటారు దాన్నే. థియలాజికల్గా మాట్లాడుకుంటే యుగాంతం అంటే యుగాంతం ఎప్పుడు జరుగుతుందో నాకు తెలియదు, కానీ యుగాంతం ఎలా జరుగుతుందో మాత్రం పక్క ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంటుంది. ఇది తెలియకపోతే ఏమవుద్ది? ఎవడో వస్తాడో, ఇదిగో వచ్చే శనివారం సాయంత్రం 5:30 కల్లా యుగాంతం అంటే ఈ లోకం ముగిసిపోతుంది అనగానే, అయ్యో అవునా సార్ అంటే, నిజం ఇది బలముగా నమ్ము కుమారి అన్నాడంట. అప్పుడు ఏం చేయాలి? ఏం చేస్తాం? ఇంకెందుకు ఇంకా బంగారం కట్ట బయటపడే అన్నాడంట. ఇప్పుడు ఏం చేసిందని బీరువాలు తీసి 1 కేజీ బంగారం బయటపడేసింది. శనివారం 5:30 గల్దాన్ని పోయాడు, అది పట్టుకున్నాడు. అడుగుతున్నాను, యుగాంతం వచ్చేస్తుందని డబ్బును పాడు చేసుకున్న వాళ్ళు లేరు? యుగాంతం వచ్చేస్తుందని ఆస్తులు యుగాంతం పేరు మీద దొంగిలించిన వారు లేరు? డిసెంబర్ 21 యుగాంతం అయిపోతుంది అంటారంటే 5 సంవత్సరాలకు ఒకసారి అంటుంటారు. ఈ డైలాగ్ ఎప్పుడు వస్తుంటుంది, డిసెంబర్ 21. మరి 21 ఎందుకు నచ్చుతుంది నాకు అర్థం అవుతుంది. 21నే అయిపోతుంది అంటారు. 2012 టైంలో ఎంత వదలగొట్టేశారండి. 2012 డిసెంబర్ 21, 2012 డిసెంబర్ 21, డిసెంబర్ అంతే. కంగారు అయిపోయి బాప్టిజాలు లేని వాళ్ళు కూడా ఆ రోజు బాప్టిజం రెడీ అయిపోయారు. అని 21 వచ్చేస్తుంది బాప్టిజం ఇచ్చని అన్నారు. అరే ఎవడో చెబుతున్నాడు, ఆవిడెవరో ఉంది, మీకు పేపర్ డైలీ హ్యాండ్ చదువుతారా? మళ్ళీ ఈ సంవత్సరం ఏదో జరగబోతుందని ఆవిడ చెప్తున్నాడు కుర్రగాడు. ఆవిడెవరు కళ్ళు లేని ఆవిడ ఉంటుంది, ఆవిడ పేరు ఏం పేరు? ఎవరు ఉంటుందని చదవరు అనుకుంటాను. ఇక నేను ఆవిడెవరు ఉంటుంది, ప్రజెంట్ ఉందా ఆవిడ బామ్మ ఉండేది అంటారు. ఆవిడ చైనీస్ అనుకోండి, చైనీస్ జపనీస్ ఈ బార్డర్లో ఉంటుంది. ఆవిడ చెప్తుంటుంది. అవన్నీ నిజమని నమ్మేసి జీవితాన్ని అర్ధాంతరంగా ముగించేసుకునే వాళ్ళు ఉన్నారు. యుగాంతం ఎప్పుడో తెలియాలి. యుగాంతం ఎప్పుడో తెలియాలంటే బైబిల్ శాస్త్రాలు ఎరగాలి. అందుకే యుగాంత శాస్త్రం ఒక సబ్జెక్ట్ ఉంది. రెండవ రాకడలో ఏం జరుగుద్ది? రెండవ రాకడలో ఏం జరుగుద్ది అంటే రాకడ జరుగుతుందంటే మొదటి గుర్తు బైబిల్ చెప్తుంది. విశ్వాసులు అందరూ ఒక దిక్కునికి ఫామ్ అవుతారట. ఆస్ట్రేలియాలో ఉన్న వాళ్ళు, అమెరికాలో ఉన్న వాళ్ళు అందరూ ఒకే చోటకి సంఘంగా ఫామ్ అవుతారు. అది జరుగుతుందా? ఫ్రైడే జరిగింది, అది సాటర్డే జరుగుద్దా? అది జరగాలి. అది రెప్పపాటున జరుగుద్ది. అది జరిగినప్పుడు మృతులైన వారు చెప్పండి చూస్తుండగా లెగిస్తారు. అంటే ఇవన్నీ గుర్తులు. యుగాంతం ఇలా జరుగుద్ది అంటానికి అది ఏం తెలియదు మనకి. మీకు ఎలా తెలిసింది సార్ యుగాంతం జరుగుతుందంటే? ఇవేం తెలియదు వాళ్ళకి. వాళ్ళేదో చెప్తాడు గాలి మాట, అది నమ్మేస్తారు. ఇన్ని తెలియాలి. ఇన్ని తెలిస్తే కానీ సంఘం ఎలా ఉండదు చెప్పండి? ఐక్యతతో ఉండదు, విశ్వాసులు ఉండదు, జ్ఞాన విషయంలో బలంగా నిలబడదు. ముగించేద్దాం. 8వ దేవదూతలు, దయ్యాల దీని గురించి ఒక శాస్త్రం ఉంది, ఇది తెలియాలి.
ఆ మధ్య మనం చూసాం తెలుసు కదా, దృశ్యలోకము అదృశ్యలోకం. ఇప్పుడు చెప్పిన సిద్ధాంతాల్లో ఒకటి చూస్తాం, దేవుడు అంటే ఏమై ఉన్నాడో. నేను రాజమండ్రిలో 2 సిరీస్లు చెప్పాను. ఇప్పుడు మనం చూస్తున్నాం పరిశుద్ధాత్ముడు ఏమై ఉన్నాడు, ఇదొకటి చూస్తున్నాం. ఇప్పుడు గతంలో మనం చూస్తాం దేవదూతలు అంటే ఏంటి, దయ్యాలంటే ఏంటి. ఇది కూడా తెలియాలి సార్ అంటే తెలియాలి. దేవదూతలకి దెయ్యాలకి తేడా తెలియాలి. దేవదూతలు ఎలా ఉంటాయి, దెయ్యాలు ఎలా ఉంటాయి నీకు తెలియకపోతే ఆడెవడో వచ్చి మీ ఇంటికి ఏమంటాడో తెలుసా, లాగేస్తుందమ్మా అన్నాడంట. ఇంటికి వచ్చి ఏమైంది సార్ అంటే, చీకటి ఉంది ఇంట్లో, చీకటి ఉంది ఇంట్లో అన్నాడట. ఇవిడికి కంగారు అయిపోయి, లైట్ వేసాం కదా సార్, చీకటి అంటారు ఇట్లా అన్నాడు. ఆ చీకటి కాదు, భ్రష్ట్రాల చీకటి ఉంది. ఏం చీకటి సార్ అని అడుగుతుంది. చెవిలో చెప్తాడు, అది ఆ పైన కూర్చుంది, కనబడలేదు ఎందుకు అంటాడు. మీకు కనబడుతుందా సారు అందట. కనబడుతుందాగో ఆ కిచెన్ మీద కూర్చున్నాడు చూడాడు. ఆడి వల్ల మీ ఇల్లు ఎదగట్లేదు అనగానే, మరి ఇప్పుడు ఏం చేయాలి సార్ అంటే, కొంచెం వాడికి ఇది జరిగించాలి, అలా చెయ్యాలి, వాడిని నిలగొట్టాలి. ఎంత అవుతారంటే 116 అవుద్ది అన్నాడంట. దెయ్యం అంటే ఏంటో తెలియకపోతే దారిండిపోయి దానేగాడు కూడా వచ్చి ఏమంటాడు చెప్పినా, మీ ఇంట్లో ఏముందంటాడు. అది దేవదూతకి దయ్యానికి వేరేసింది తెలియకపోతే వాడు ఏమంటాడు తెలుసా, పిలుస్తున్నాను కంగారు పడకు, రా బయటికి రా అనగానే మనం ఎలా చూస్తాం, మాకు కనబడుతుంది మీకు కనబడదు, నీకు కనబడదు, విశ్వాసపు నేత్రాలతో చూడు కనబడుతుంది. ఇలాంటివన్నీ అమాయకులండి, పసిపిల్లల్లా ఉంటారండి, అలాంటివన్నీ నమ్ముతారు. ఇలాంటివన్నీ ఎందుకు నమ్ముతున్నారంటే కేవలం ఆత్మ కలిగించో చెప్పండి, జ్ఞానం లేకపోవడం, దైవత్వం తెలియకపోవడం, దయ్యాలకి దేవదూతలకున్న ఏరియాస్ని తెలియకపోవడం, కేవలం కథలు చెబితే నమ్మేసే పసిపిల్లలు లాంటి వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ తెలియాలి. ఇది తెలియకపోతే మొదటి వచనంలో, కాబట్టి మీ సమాధానమైన బంధము చేత ఆత్మ కలిగించే ఐక్యత, ఆ ఐక్యతే 11వ వచనంలో విశ్వాసము, దేవుని కుమారుని గురించిన జ్ఞానము, ఏకత్వము, సంపూర్ణత, ఇవన్నీ రావాలని 13వ వచనం ముడిపెట్టాడు. అపోస్తులు, ప్రవక్తలు, సువార్థికులు, కాపర్లు, ఉపదేశకులు, వీళ్ళందరూ కలిసి ఒక వాక్యం చెప్తారు. ఆ వాక్యంలో పరిశుద్ధాత్ముడు నీలో పనిచేస్తాడు. పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే పనిచేస్తాడో విశ్వాసము, ఏకత్వము, సంపూర్ణత సంఘం కలిగి ఉంటే ఈ సిద్ధాంతాల విషయంలో ఎప్పుడైతే బలంగా ఉంటారో దుర్బోధకి ధైర్యంగా ఎదుర్కొంటారట. 9వ వచనం చెప్తున్నాను. 9వ సందర్భం, మనిషి అంటే ఏంటో తెలియాలి. మనిషి అన్నవాడు ఎలా పతనమైపోయాడో తెలియాలి. దాని వెనకాల ఉన్న మరొక సబ్జెక్ట్, పాపం అంటే ఏంటో తెలియాలి. అది కూడా డాక్టరీనే. ఇన్ని తెలిస్తే కానీ సంఘం ఏం పొందదు చెప్పండి, క్షేమాభివృద్ధి పొందుతుంది. అందుకే మన సంఘంలో ఏం నేర్చుకున్నా తెలుసా, ఒక సిస్టమేటిక్గా నేర్చుకుంటాం. దేవదూతలు అంటే ఏంటి, పరిశుద్ధాత్ముడు అంటే ఏంటి, రక్షణ అంటే ఏంటి, పాపం అంటే ఏంటి. మాట్లాడుతున్న ఈ థియాలజీలన్నీ ఎందుకు మాట్లాడుకుంటున్నారంటే ఆత్మ కలిగించే ఐక్యత. ఈ ఐక్యత కలిగించాలి అంటే, ఐక్యత రావాలంటే, పరిచర్య ధర్మం సరిగ్గా జరగాలి అంటే, సంఘము క్షేమాభివృద్ధి పొందాలి అంటే, మొదటి వచనం చెప్తున్నాడు, ఆత్మ కలిగించు ఐక్యత కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగి ఉండాలి. ఇప్పుడు సంఘం మీద మనకేముంది చెప్పండి, శ్రద్ధ ఉంది కాబట్టే ఇంత సీరియస్ మనం ఎవరు ఇన్నా వినకపోయినా కంటిన్యూగా చెప్తుంది. ఎందుకంటే ఈరోజు అర్థం కాకపోయినా రేపు పొద్దున ఏదైనా ప్రాబ్లం వస్తే వీళ్ళకి ఒక రోజు కాకపోయినా ఒక రోజు అయినా అర్థమవుతే, పరిశుద్ధాత్మ అంటే జేమ్స్ అని ఇలా చెప్పలేదుగా, ఈయన వచ్చేంటి కచ్చిపులు అమ్ముతాడు, ఈయన వచ్చేటి బాటిల్స్ అమ్ముతాడు, ఈయన వచ్చేటి పరిశుద్ధాత్మని కాలుతో దంతున్నాడు, ఈయన వచ్చేటి పరిశుద్ధాత్మని ఎలా చెప్తున్నాడు. ఇలాంటివి రేపు పొద్దున మీరు ఎదుర్కోవాలి అంటే ఎవరికి ఎక్కినా ఎక్కకపోయినా అందరికి అర్థమయ్యేలా ఐక్యతలో తీసుకొచ్చి అర్థమవుతుందని శ్రద్ధగా నేర్చుకుంటే కానీ మనకేం రాదు చెప్పండి, సంఘ క్షేమాభివృద్ధి రాదు. అందుకే నేర్పిస్తున్నాం, అందుకే మాట్లాడుకుంటున్నాం, అందుకే వాటిని సహించి ప్రేమతో ఒకడినొకడు సహించుకుంటున్నాం. నీకు అర్థమకపోయినా మళ్ళీ చెప్తాం, అర్థమకపోయినా మళ్ళీ చెప్తాం. అర్థమవుతుందా అని జ్ఞాపకం చేసుకుని మరీ అడుగుతాం. ఈ వారం చెప్పింది మళ్ళీ పోయిన వారం ఇది మాట్లాడుకున్నాం, ఇదిగో ఇప్పుడు మళ్ళీ దీన్ని కొనసాగిస్తున్నామని వీటన్నిటిని ముడిపెట్టి మాట్లాడుకున్నాం. ఎందుకంటే ఎట్లయినా సరే మనం అందరం ఫెయిత్లో ఒకే లెవెల్లో ఉండాలి. నేను ఎంత స్ట్రాంగ్గా ఉంటానో మీరు కూడా కొన్ని రోజులకి చెప్పండి, అంత స్ట్రాంగ్ వచ్చినప్పుడే నా టీచింగ్ వాల్యూ ఉంటుంది, నా ప్రీచింగ్కి ఒక అర్థం ఉంటుంది. నేను ఒకలా ఉండి మీరు ఒకలా ఉన్నారనుకోండి, ఎప్పటికీ మీరు పసిపిల్లల్లా ఉంటారు. మాయోపాయాల చేత, వంచన చేత ఏం చేస్తారంటే ఈడ్చుకుపోతారు. అది జరగకుండా ఉండాలి అంటే ఆత్మ కలిగించే ఐక్యత. లాస్ట్ ఒక వచనం చూడండి, ముగించేద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం,
తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం నుండి, కొందరు వీటిని మానుకొనుచు తొలగిపోయి క్షమించండి. 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం నుండి, ఆ హేతువు చేత నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింప చేయవలని జ్ఞాపకం చేస్తున్నాను. పై వచనంలో అంటున్నాడు, నా ప్రార్థనలు ఎడతెగక నేను జ్ఞాపకం చేసుకొనుచు కన్నీళ్లు తలంచుకున్న సంపూర్ణత యందు కలుగుటకే నేను చూడవలనని రేయింబగలు అపేక్షించు నీ యందు నిష్కాపటమైన విశ్వాసము జ్ఞాపకం చేసుకొని నా పితరాచార ప్రకారం నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించున్న దేవుని యొక్క కృతజ్ఞతుడై ఉన్నాను. ఆ విశ్వాసం మొదట నీ అవ్వలోను నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యునేకేలును వసించును. అది నీయందు సహించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. నీ ఆ హేతువు చేత నా హస్త నిక్షేపణ వలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింప చేయవలనని నిన్ను జ్ఞాపకం చేయుచున్నాను. ఈ విషయంలో నేను ఏం చేస్తావంటే నిలకడగా ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి. ఆత్మనిచ్చే పిరుగుతనము గల ఆత్మ నీలేదు కానీ, కాబట్టి నీవు మన ప్రభు విషయమై సాక్ష్యము గూర్చినైనా ఆయన ఖైదీనైన నన్ను గూర్చి అయిన సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తము శ్రమ అనుభవంలో పాలువాడై ఉండుము. ఎందుకంటే నీకు విశ్వాసం అంటే ఏంటో తెలుసు, శక్తి అంటే ఏంటో తెలుసు, ఆత్మ కలిగించే ఐక్యత అంటే ఏంటో తెలుసు. వీటి విషయంలో ఎందుకు బెదిరిపోవంటే కారణం ఒకటే, నీకు పిరిగితనం గల ఆత్మను నీకు అనుగ్రహించలేదు. ఇప్పుడు చెప్పండి, అంత స్ట్రాంగ్గా తిమోతి సేవ చేశాడంటే కారణం ఏంటండి? ఆయనలో ఎవరు పనిచేశారట? పరిశుద్ధాత్ముడు. ఇప్పుడు ఎఫెసీ సంఘంలో అయినా తిమోతి కట్టిన సంఘమైనా గుర్తుపెట్టుకోండి, లేదా తిమోతి నడిపిస్తున్న సంఘమైనా, ఈ రెండు ఒకటే. తిమోతి పత్రిక ఎక్కడ ఉన్నప్పుడు రాస్తున్నాడండి? ఎఫెసీలో ఉన్నప్పుడు రాస్తున్నాడు. ఇప్పుడు ఎఫెసీ సంఘానికి రాస్తున్న మాటలు అవే మాటలు మళ్ళీ ఎవరికి రాస్తున్నాడు? ఆ సంఘం దగ్గర వర్క్ చేస్తున్న తిమోతికి రాస్తున్నాడు. ఇప్పుడు తిమోతి 2వ పత్రిక కానీ 1వ పత్రిక కానీ, అప్పుడు తిమోతి ఆ పత్రికలు అందుకునే సమయానికి తిమోతి ఎక్కడున్నాడు? ఎఫెసీ సంఘంలో ఉన్నాడు. ఆ ఎఫెసీ సంఘంలో ఉన్నాడు కనుక మాట్లాడుతున్నాడు ఏమనంటే, ఇదిగో దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే ఇచ్చిన కానీ పిరికితనము గల ఆత్మనే లేదు. పిరికివారైతే పసిపిల్లల వలె ప్రతిదానికి ఎడవబడతారు, ప్రతిదానికి లొంగబడతారు. ఆత్మ కలిగిన వారు, ధైర్యం కలిగిన వారు, వారికి జ్ఞాన విషయంలో ఐక్యత ఉంటుంది, విశ్వాసం ఉంటుంది, బలము కలిగి ఉంటారు. దేనికి పడితే దానికి పొట్టు వల్ల ఏమవారు చెప్పండి, ఎగిరిపోరు. రేపొద్దున ఎవడో వచ్చి యేసుక్రీస్తు కోసం ఏవో ఆగుతాడు, వాళ్ళు నమ్మరు. పరిశుద్ధాత్మ గురించి ఏదో వాగుతారు, వాళ్ళు నమ్మరు. రేపొద్దున ఎవడొచ్చి నాకు ఎలా అనిపిస్తుందండి బోధ అంటారు, వాళ్ళు నమ్మరు. ఎందుకంటే మనం బలంగా వాళ్ళకి బోధించి ఆ విత్తనాలు వేస్తాం కనుక ఆ వాక్యం వాళ్ళు వింటే ఆ వాక్యం పనిచేసేలా లోపల ఎవరు పనిచేస్తారో తెలుసా? పరిశుద్ధాత్ముడు పనిచేస్తాడు. అందుకే సంఘంలో సరైన ధర్మము, క్రమము, పరిచర్యలు ఎందుకు జరగట్లేదంటే ఆత్మదేవుడు లేకే. ఒకడు ఎలాగంటేనేమో ఒకడు ఎలాగంటాడు, ఒకడు ఎలాగంటే ఒకడు ఎలా అంటాడు, ఒకడు ఎలా చేద్దాం అంటే మరొకడు ఇంకొకలా చేద్దాం అంటాడు. సంఘంలో రకరకాల గొడవలు రావడానికి కారణం ఏంటి చెప్పిన? ఒక విశ్వాసం లేక, ఏక మనసు లేక, ఏక బోధ లేకే సంఘంలో గొడవలు వస్తాయి. మాకు ఎలా అనిపిస్తుందరా సుధాకర్కి మాకు అందరికీ మేము ఎలా చేసుకుంటారా, అరే శేఖర్ మీరు ఎలా చేసుకుంటారు అంటున్నారంటే దాని అర్థం ఏంటండి? దాని అర్థం ఏంటి తెలుసా? ఆత్మదేవుడు లేడు, చెప్పండి, ఐక్యత లేదు, మొక్క చెక్కలు అయిపోయి మళ్ళీ ఈ సంఘం నుంచే కొత్త సంఘం ఉడికొస్తుంది అనమాట. అలా జరగకుండా ఉండాలి అంటే ఆత్మ కలిగించు చెప్పండి ఐక్యత. బైబిల్ అంటే ఏంటో తెలియాలి, దేవుడు అంటే ఏంటో తెలియాలి, పాపం అంటే ఏంటో తెలియాలి, పరిశుద్ధాత్మ అంటే ఏంటో తెలియాలి, దయ్యాలు అంటే ఏంటో తెలియాలి, యుగాంతం అంటే ఏంటో తెలియాలి, క్రీస్తు అంటే ఏంటో తెలియాలి. ఇవన్నీ తెలియాలంటే బలమైన వాక్యం ప్రతి వారం మీరు వినాలి. ఆ వాక్యం ద్వారానే పరిశుద్ధాత్మ